यशोदानन्दना व्रज जनरञ्जना यशोदानन्दना व्रज जनरञ्जना यमुनातीरवनचारी यमुनातीरवनचारी जय राधा माधव कुंज विहारी जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभा गिरिवरधारी गोपीजन वल्लभा गिरिवरधारी यशोदानन्दना व्रज जनरञ्जना यशोदानन्दना व्रज जनरञ्जना यमुनातीरवनचारी यमुनातीरवनचारी जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानन्दना व्रज जनरञ्जना यमुनातीरवनचारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे
Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol, Jaya Jaya Prabhupada, 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 Jaya Jaya Prabhupada, Jaya Jaya Gurudev, 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 Jaya Jaya Gurudev. హరే కృష్ణ. సో మనకి యాక్చువల్ దీంట్లో సైన్స్ ఉంటుంది. సైన్స్ ఏంటంటే ఇది సౌండ్ సైన్స్, ధ్వనిలో కూడా ఏంటంటే శాస్త్రం ఉంటుంది. యాక్చువల్గా భూమి పుట్టడానికి కారణము వాటర్ పుట్టడానికి కారణము గాలి, వాటర్ పుట్టడానికి కారణము అగ్ని పుట్టడానికి కారణము గాలి పుట్టడానికి కారణము ఆకాశం పుట్టడానికి కారణం ధ్వని. సో ధ్వని అనేది చాలా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇది రిలేషన్ని బిల్డ్ చేయగలదు, రిలేషన్ని బ్రేక్ చేయగలదు. ఎందుకంటే ఈ సృష్టికి ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది ధ్వని నుంచి. ప్రణవనాదం అంటారు, ఓంకారం అంటారు. రైట్. సో ఈ సౌండ్ నుంచి అన్ని పుట్టాయి. సో అదేవిధంగా ఏంటంటే మనము ఎప్పుడైతే భగవంతుని ఏదైనా ఇలాంటి ఆధ్యాత్మిక చర్చలకి కలిసినప్పుడు, మనము ఎప్పుడైతే ఇలాంటి ట్రాన్సెండెంటల్ ఒక ఎనర్జీ ఉన్న పదాలని మనం పలికినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ ఎందుకంటే బాడీ ఏంది 5 ఎలిమెంట్స్ ఏమంటారు తెలుగులో? సో 5 తయారైంది మన బాడీ. అది కూడా ఏంది? భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ప్రాణం. రైట్. సో ఎప్పుడైతే మనము పంచేంద్రియాలు అంటారా స్వామి? పంచేంద్రియాలు ఇవి కావు. పంచేంద్రియాలు ముక్కు, ఇవి చెవి, పంచభూతాలు. సో ఈ పంచభూతాలు అన్ని పుట్టినాయని సౌండ్ నుంచి. సో ఒక మనిషి బాడీని నువ్వు సౌండ్స్తో కంట్రోల్ చేయొచ్చు. ఒక ధ్వనితోని మనిషిని కంట్రోల్ చేయొచ్చు. ఎందుకు డీజే వెళ్ళినప్పుడు మొత్తం మనిషి మొత్తం ఒక రకమైన పర్సన్ మొత్తం కంట్రోల్ తప్పుతాడు.
మనం ఊళ్ళల్లో చూస్తాం కదా, దేవుడు వచ్చుతారంటారు చూసినారా. చాలా మంది దేవుడు ధ్వనితోని వస్తాయి. ఒక రకమైన ధ్వనిని ప్లే చేస్తే మొత్తం పంచభూతాలు ఒక స్టేజ్కి వెళ్తాయి అన్నట్టు, ఎందుకంటే అన్ని ధ్వని నుంచి పుట్టినాయి. ఇది మనకి తెలియదు ముందు. సో దీన్ని బట్టి ఏమర్థం, నేను ఎట్లా అప్లై చేస్తా అంటే, ఒక ఎదుట పర్సన్తో మాట్లాడేటప్పుడు ప్రతి వర్డ్ని మనం కంట్రోల్ చేయాలి. ప్రతి మాట నుంచి ఒక్కొక్క ధ్వని వస్తుంది. మంచి నుంచి ధ్వని వస్తుంది, చెడు మాట్లాడడం నుంచి ధ్వని వస్తుంది. సో అది మన పిల్లలే కానీ, మన భార్య భర్తలే కానీ, తల్లిదండ్రులే కానీ, అత్తమామలే కానీ, ఏ కండిషన్లో పెట్టినా మనం ఎలా రెసిప్రోకేట్ చేస్తాం, ఎలా ఇంకోరికి సమాధానం చెప్తాము, దాన్ని బట్టి మన రిలేషన్స్ డిఫైన్ అవుతాయి. సో ఇదొక సైన్స్, ఒక ఆర్ట్ ఇది. దట్టు ఎప్పుడు నవ్వుతూ ఫేస్ పెట్టి మళ్ళీ వర్డ్స్ వస్తుంటే, ఎందుకు ఆ ధ్వని డిఫరెంట్ ఉంటుంది ఇంకా. సో ఏ విధంగా ఒక పాముని ఎంత విషసర్పమైనా ఒక ధ్వనితో కంట్రోల్ చేయొచ్చు. సో ఇది వెరీ సీరియస్ సైన్స్. మనం ఈ ఆధ్యాత్మిక డిస్కషన్ అంటే ఏదో కాదు. యాక్చువల్గా ఈ ఆధ్యాత్మిక డిస్కషన్ అంటేనే మన జీవితంలో భగవంతుడికి స్టాండర్డ్స్లో ఎలా బతకగలం. మనం డిస్కస్ చేసినాం కదా లాస్ట్ వీక్, మనిషి జన్మకి పశు జన్మకి డిఫరెన్స్ చూసాము. వాటికి 4 ధర్మాలు ఉంటాయి: తినడం, పడుకోవడం, పిల్లల్ని కనడం, భయంతో కాపాడుకోవడం, డిఫెండింగ్. మనం అవి చేస్తాము. సో భగవంతుడు మనకి క్రియేట్ చేసిందంటే ఈ జ్ఞానము, విజ్ఞానము 2 కావాలి. సో శ్రీకృష్ణ భగవానుడు 2 చెప్తున్నాడు. జ్ఞానం అంటే ఏంటంటే మామూలు నాలెడ్జ్, ఈవెన్ బుక్స్ చదవడం వల్ల వచ్చిన జ్ఞానము. విజ్ఞానం అంటే ఏంటంటే ప్రాక్టికల్గా మనం అప్లై చేయడం. ప్రాక్టికల్ ఎలా అప్లై చేస్తాము? మనకు తెలుసు, మంచి మాట్లాడితే ఎదుటివాడు సంతోషపడతాడు, మనకు కావాల్సిన ఫలితం మనకు వస్తుంది, కంట్రోల్ అవుతుంది అని. మంచి కంట్రోల్, అది చెడు కంట్రోల్ కాదు. మనం మంచి మాట్లాడి ఇంకో వ్యక్తిని కంట్రోల్ చేస్తున్నామంటే అది మంచి కంట్రోలే. ఇంకా కంట్రోల్, ఎందుకంటే ధ్వనితోని ఏదైనా కంట్రోల్ చేయొచ్చు, ఎందుకంటే పంచభూతాలు వచ్చినది ధ్వని నుంచి. సో జ్ఞానం ఏంది? జ్ఞానం అంటే మంచి మాట్లాడితే ఎదుటి వ్యక్తి సంతోషపడతాడు. మనకు కలిసినప్పుడు మన గురించి మనం గొప్ప చెప్పుకోకుండా, ఎదుటి వారిలో ఏమి గొప్ప పనులు, చిన్న పనులు చేసినా ఆ చిన్న వాటిని హైలైట్ చేయాలి. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మంచి మంచి క్వాలిటీ ఇస్తాడు. మనకున్న మంచి క్వాలిటీ వాళ్ళ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకు ఒక బెటర్ క్వాలిటీ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పెద్దదానికి రియాక్ట్ అవ్వరు, కొందరు ఏంటంటే స్మార్ట్ ఉంటారు. సో వాళ్ళు ఎదుటి వారి క్వాలిటీని అప్రిషియేట్ చేయాలి. సో ఇది విజ్ఞాన. అది యాక్చువల్గా మనం పాటించగలిగితే విజ్ఞాన అవుతుంది. రైట్, ఓకే. సో సౌండ్స్ నుంచి టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోయింది? సో జ్ఞానము, విజ్ఞానము. విజ్ఞానం అనేది మనము ప్రాక్టికల్గా, అదొక ఎగ్జాంపుల్. ఇంకొకటి, టీవీ చూస్తే కళ్ళకి మంచిది కాదు, స్క్రీన్ చూస్తే. జ్ఞానం ఏంటి? టీవీ చూస్తే కళ్ళకి మంచిది కాదు. విజ్ఞానం ఏంటి? దాన్ని కంట్రోల్ చేసుకోవడం. మార్నింగ్ జ్ఞానం ఏంది? మార్నింగ్ బ్రహ్మముహూర్తం 3:30కు లేస్తే మంచిది ఆధ్యాత్మికంగా, అది జ్ఞానం. విజ్ఞానం ఏంది? కరెక్ట్ 3:30కు లేస్తున్నాడు డైరెక్ట్గా. రైట్. సిగరెట్ తాగడం మంచిది కాదు, అది జ్ఞానం. దాన్ని అసలు తాగకుండడం విజ్ఞానం. రైట్. అదేవిధంగా ఇంకా సో మెనీ ఎలిమెంట్స్. ఆల్కహాల్ అయినా మంచిది కాదు, రైట్, నేను చేయను. ఇంకోటి, పిల్లలకి వాళ్ళతో అటెన్షన్ పే చేస్తే, చిన్నపిల్లలు మన పేరెంట్స్ నుంచి ఎక్కువ అటెన్షన్ కావాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, అది మనకు తెలుసు, కానీ మనం టైం స్పెండ్ చేయలేకపోతాం. సో ఎప్పుడైతే టైం స్పెండ్ చేయగలుగుతున్నామో, కరెక్ట్గా మనం ఇదే అనుకుంటున్నాం, ఇది మంచిదని తెలిసినప్పుడు అది కరెక్ట్గా దిట్టుగా ఫాలో అవుతే దాని విజ్ఞానం అంటారు.
రైట్. నేను నేను కూడా ఒకసారి అనుకుంటాను, ఒకసారి పిల్లల్ని అసలు నేను వాళ్ళ మీద కోపం రావద్దు అసలు అనుకుంటాను. అప్పటికి యాక్చువల్లీ వ్రతం తీసుకున్నాను. ఒకటి కోపం ఉండకూడదు, ఒకటి కొట్టకూడదు, రెండు. జ్ఞానం ఏంటంటే కరెక్టే, అవి చేయకుండా ఎదుటి పర్సన్ చిన్నపిల్లాడైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. దట్ ఈజ్ యాక్చువల్లీ మనిషి నిజమైన పొటెన్షియల్. సో జ్ఞానం ఏంది? పిల్లల్ని కొట్టకపోవడం జ్ఞానం, మంచిది. వాళ్ళతో తిట్టకపోవడం మంచిది, వాళ్ళ మీద కోపాడకపోవడం మంచిది. కానీ ఆచరణ ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాం. సో యాక్చువల్లీ మన రియల్ టెస్ట్ ఏంటంటే మన పిల్లలు, మన వైఫ్, ఐదర్ భార్య కావచ్చు, భర్త కావచ్చు. సో ఎప్పుడైతే మనం వాళ్ళ మీద కోపాన్ని అసలు కంట్రోల్ చేసుకోగలుగుతామో కంప్లీట్గా జీరోగా, ఎదుటి వాళ్ళు ఎంత అయినా పర్వాలేదు, వాళ్ళు అనొచ్చు మా భార్య ఎక్కువ టీవీ చూస్తుంది, నేను ఆఫీస్కి వెళ్తాను, తను వర్క్ తక్కువ ఉంటుంది, నేను ఇవన్నీ చేశాను, కంప్లైంట్ చేశాను చాలా. సో అది కానీ వాళ్ళ ఉన్న పాజిటివ్స్ని ఎప్పుడైతే అప్రిషియేట్ చేసామో మోటివేట్ అవుతే ఎక్కువ పని చేయగలం. సో ఈ స్కిల్ అన్నీ కృష్ణ కాన్షియస్లో డెవలప్ కావాలి. ఈ భగవద్గీత చదివేది ఓన్లీ ఆధ్యాత్మికం కోసమే కాదు, రైట్? సో మనకి కమ్యూనిటీ మొత్తం మనం ఒకరొకరం ప్రోత్సహించుకుంటూ పర్ఫెక్ట్గా లైక్ హ్యూమన్ పొటెన్షియల్ తగ్గట్టుగా మనము లివ్ చేయాలి ఇప్పటి నుంచైనా. ఇట్ ఈజ్ ఆర్డినరీ టాస్క్ కాదు, ఇది ఈజ్ ఎ వెరీ బిగ్ టాస్క్. బట్ ప్రతి ఒక్కరు చేయగలరు, పొటెన్షియల్ ఉంది, రైట్? మనం ఎప్పుడు జ్ఞానంతో లైక్ జ్ఞాన చక్షుషు భగవానుడు చెప్తాడు, శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు గీతలో, యూజ్ జ్ఞాన చక్షుష. సో ఆచరణ, ఇది జ్ఞానం అని తెలిస్తే విజ్ఞానం కూడా వెంటనే కిక్కిన్ అవ్వాలి, రైట్? సో అది సో ఐ థింక్ మన టాపిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎనీవేస్ మనం బ్యాక్ వెళ్దాం. సౌండ్ నుంచి స్టార్ట్ అయింది. సౌండ్ నుంచి వచ్చింది. ఓకే, మనము సౌండ్ అది కీర్తన చేసాం కదా. సో ఎందుకు పాజిటివ్ అంటే మనకు ఆ నెగిటివ్ వైబ్రేషన్ మనం ఎన్నో ఇంటుంటాం కదా మనకు తెలియకుండానే. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళామంటే వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సౌండ్ వస్తుంటుంది, రైట్? ప్లస్ ఇంకెన్నో మొత్తం మన బాడీ చాలా పవర్ఫుల్ అన్నట్టు, అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంటుంది. సో బేసికల్గా అవన్నీ బయటకి చేయాలంటే మనం ఎప్పుడైతే కీర్తన చేస్తామో, అందుకే ఎప్పుడైనా నువ్వు 5 days వర్క్ చేసి కూడా వీకెండ్లో టెంపుల్కి వెళ్ళి ఇలా కీర్తన చేశారనుకో, ఇస్కాన్ టెంపుల్ అయితే ఒక కీర్తన చేస్తుంటారు, సండే ప్రోగ్రామ్స్ ఉంటూ ఉంటాయి. సో అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు కీర్తన చేస్తున్నప్పుడు వాళ్ళతో గట్టిగా మనం సింగ్ చేసామనుకో, ఆటోమేటిక్గా మనకి 1 week కలెక్ట్ అయిన నెగిటివ్ ఎనర్జీస్ అన్ని, నెగిటివ్ ప్రాణాలన్నీ అయితే అంటే అవి మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. సో ఇలా కన్సిస్టెంట్గా వేస్తూ ఉంటే ఏంటంటే మనకి పాజిటివిటీ, ఈ పర్సన్ ఎప్పుడు నేను బ్లిస్ఫుల్గా మంచిగా ఆనందంగా కనిపిస్తుంటాడు, రైట్? ఏమి టెన్షన్లు ఉండవు అన్నట్టు. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పోతూ ఉంటాయి. చలికాలం వస్తుంటుంది పోతూ ఉంటుంది, ఎండాకాలం వస్తుంటుంది పోతుంటుంది, రైట్? కానీ సో ఈ విధంగా ధ్వనిని మీద అటెన్షన్ పే చేస్తూ మనము ఎదుటి వాళ్ళు బాగా మాట్లాడట్లేదు అనకుండా యాక్చువల్గా మన మీద మనము ఫోకస్ చేసి మనము ఎదుటి వారికి ఎలా మంచి మాట్లాడాలి, వాళ్ళు ఎంత నెగిటివ్ ఉన్నా వాళ్ళు ఒక చిన్న పాజిటివ్ పిక్ చేసుకొని దాన్ని ఎంఫసైజ్ చేయగలమా? సో అలా ఉంటే ఏమైందంటే ధర్మో రక్షిత రైట్? ఎప్పుడైతే మనం ధర్మాన్ని కాపాడతామో ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు మనకి వస్తుంది. అది యాక్చువల్గా ఇది నేను నా లైఫ్లో కన్సిస్టెంట్గా టెస్ట్ చేసి వ్యాలిడేట్ చేసి, రైట్, ఈ వర్డ్స్ అన్ని భగవంతుడి వర్డ్స్ అన్ని ప్రూఫ్ చేస్తే రిలేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి లైఫ్లో. వైఫ్తో ప్రాబ్లమ్స్ లేవు, పిల్లలు ఇంకా చదువుతూ ఉంటారు అఫ్కోర్స్, అదొక్కటి. పేరెంట్స్ ప్రాబ్లమ్స్ అయినా, ఇన్లాస్తో ప్రాబ్లమ్స్ అయినా ఇవన్నీ ఓవర్కమ్ చేయొచ్చు. సొసైటీతో కూడా, ఆఫీస్లో అయితే చాలా హెల్ప్ అవుతుంది. మనం ఎప్పుడైతే మనలో మంచి పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో ఎదుటి వాళ్ళు యాక్చువల్గా ఆటోమేటిక్ గుర్తుపట్టగలరు. సో అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో చాలా విషయాలు చూసుకుంటే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము, తర్వాత భౌతికంగా కూడా ఈ ప్రపంచంలో ఎలా ఉండాలో కూడా కరెక్ట్గా బతకగలుగుతున్నాం, రైట్? సో ఎందుకంటే నేను ఈ వీక్ కొంచెం అబ్జర్వ్ చేశాను భగవద్గీత గురించి ఎలా నెగిటివ్ చేస్తున్నారు ఇండియాలో అనేది. కొన్ని ఛానల్స్ షేర్ చేస్తుండే.
సో దాటి వల్ల అర్థం ఏంటంటే అది వాటి మీద ఫోకస్ అండ్ అలాంటివి వస్తూ ఉంటాయి. కానీ ఆ, ఏమంటారు, సో లైఫ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక మామిడి పండు లాంటిది అనుకో. ఒక ఎగ్జాంపుల్ సింపుల్ నేనే ఇస్తున్నాను. రాగా తిన్నాం అనుకో పుల్లగా ఉంటుంది. అదే పండింది తిన్నాం అనుకో మంచి తీయగా ఉంటుంది. సో లైఫ్లో కూడా అంతే అన్నట్టు. ఇలాంటి పుల్లటి మనం ఎప్పుడైతే మనం రైప్ అవ్వలేదో, మన మైండ్ రైప్ అవ్వలేదు అనుకో, ఎప్పుడు ఆ పుల్లటి వాటి గురించి చూస్తూ ఉంటాం, ఫోకస్ చేస్తుంటాం. కానీ ఎప్పుడైతే మన మైండ్ రైప్ అయింది అనుకో, తీయగా ఎప్పుడు ఎలాంటి వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు. ఉం? ఇంకోటి యాక్చువల్గా భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ ఆల్రెడీ చెప్పాడు అందులో భగవద్గీతలో, ఆపూర్యమానం అచలా ప్రతిష్టం సముద్రమాపా సముద్రమాపా ప్రతిపంతి విష్ణు, సంథింగ్ లైక్ దట్. సో ఏంటంటే సముద్రంలోకి వాగులు వస్తుంటాయి పోతూ ఉంటాయి, మేఘాల్లాగా వెళ్ళిపోతుంటాయి, వాగులు వస్తుంటాయి. కానీ సముద్రం సో బిగ్, చాలా పెద్దది కాబట్టి ఎన్ని వాగులు వచ్చినా రాకపోయినా, వరదలు వచ్చినా రాకపోయినా, ఎండలు వచ్చి మొత్తం వెళ్ళినా కూడా అది చాలా పీస్ఫుల్ ఉంటుంది. సో మనం యాక్చువల్గా ఈ ఈ జూమ్ కాల్ ప్రయోజనం ఏంటంటే మనం ఆ రేంజ్లోకి ఎదగాలి. ఆ రేంజ్కి ఎదగగలము, అందులో 100% గ్యారంటీ. కానీ నీ పుణ్యకర్మాలు ఎనఫ్ ఉన్నాయా లేవా? సో అంతా ఎవరి కర్మని బట్టి వాళ్ళే ముందు ప్రోగ్రెస్ అవ్వగలరు. యాక్చువల్ మనం జూమ్ కాల్ అందరూ జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం చాలా బాగుందని అర్థం చేసుకోవచ్చు. రైట్, ఓకే. నేను నెక్స్ట్ స్లైడ్స్. సో ఎవరు చెప్పగలరు మనం ఏం డిస్కస్ చేసినా ఇప్పటి వరకు లాస్ట్ వీక్? సో మనం కష్టాలకు మూల కారణాలు లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం యాక్చువల్గా. సో దీనిలో బర్త్, డిసీజెస్, ఓల్డ్ ఏజ్, డెత్, సో అవి డిస్కస్ చేసాము. అట్ ద సేమ్ టైం 3 రకాల బాధలు, మిజరీస్ గురించి కూడా డిస్కస్ చేసినాం. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, అవి కూడా డిస్కస్ చేసాము. తర్వాత అదే మానవుడికి మిగతా జంతువులకి తేడా ఏంటి, సో మనం ఆలోచించగలము అంటే జ్ఞానం మనకుంది అనేది, అది కూడా ఒకటి డిస్కస్ చేసాం. సో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినాము. యాక్చువల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, ఎవరు తప్పించుకోలేరు. అది ఇంకో మూడో డెఫినేషన్ కూడా చెప్పాము. అందరికీ సమానం, ఎవరు తప్పించుకోలేరు. ఇంకొకటి చెప్పాము, అది మర్చిపోయాము. సో ఆ ప్రాబ్లమ్స్ మన చాలా ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసినాము మన రియల్ లైఫ్లో. సో అవి వాటి సిగ్నిఫికెన్స్, వాటి వాల్యూ ఎంత, యాక్చువల్ మెయిన్ ప్రాబ్లమ్స్తో కంపేర్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ ఎంత సిగ్నిఫికెంట్. రైట్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. రైట్, ఒక వెళ్తూ ఉంటే, కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే, ఆర్ స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే, ఆర్ బైక్ డ్రైవ్ చేస్తుంటే మధ్యలో పంచర్ అయిపోతుంది ఆఫీస్కి వెళ్తూ ఉంటే. రైట్, సో కంపేర్ టు దట్ పుట్టడం చావడం, మళ్ళీ డిగ్రీ సంపాదించడం, మళ్ళీ అదే జాబ్ వెళ్ళడం, మళ్ళీ సంపాదించడం, మళ్ళీ ఇంకొక ఫ్యామిలీ రావడం, ఎండ్లెస్ జర్నీ. యాక్చువల్లీ ఇది ఏంటంటే సంసార సాగరాత్. ఈ సంసారం అనేది, ఒక పుట్టుక చావు అనేది సాగరంలో ఉన్న ఒక నీటి బిందువు లాంటిది, ఒక్కొక్క జీవితం. సో ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే చావు పుట్టుకల నుంచి. ఇది పెద్ద ప్రాసెస్ కూడా కాదు బయటపడడం. కొన్ని మన సెన్సెస్ మీద కంట్రోల్ చేసుకోవడం. అదే సెన్సెస్ కంట్రోల్ చేసుకోవాలంటే భగవంతుడి ధ్యానం. ఓన్లీ భగవంతుడు మాత్రమే మనము ఈ మాయ నుంచి తప్పించుకోగలడు. ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ డిక్లేర్ చేశాడు, దైవీ ఏష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. సో దైవీ ఏష గుణమయి, ఈ మాయా అనేది దైవ మాయ. మమ మాయా దురత్యే, మమ మాయా దురత్యే అంటే నా మాయని తప్పించుకోవడం అంత ఈజీ కాదు. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అయితే తప్పించుకోవాలంటే అంటే నో,
ఆన్సర్ ఈజ్ నో. ఈవెన్ ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తినో అర్జున మాముపత్య పునర్జన్మ మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. సో ఈవెన్ ఆ బ్రహ్మ భువనాల్లోక అంటే మొత్తం 14 లోకాలు ఉంటాయి. మొత్తం పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, మొత్తం 14 లోకాలు ఉంటాయి బ్రహ్మలోకం వరకు పైనది. సో అక్కడి వరకు కూడా చావు పుట్టుకలు ఉంటూ ఉంటాయి. ఆ బ్రహ్మ భువనాల్లోక బ్రహ్మలోకం వరకు కూడా చావు పుట్టుకలు ఉంటూ ఉంటాయి. పునరావృత్తిను అర్జున అంటే ఎప్పుడు అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ పుడుతూ చేస్తూ ఆ బ్రహ్మలోకం వరకు. మాం ఉపేత్యతు మాం అంటే ఎవరైతే నా దగ్గర చేరుకోగలరో, పునర్జన్మ న విద్యతే ఇంకా పుట్టుక అనేది అసలు ఉండదు. లైట్ వేస్తాను ఒకసారి. సో ప్రాబ్లమ్స్ అంటే యాక్చువల్ ప్రాబ్లం చావు పుట్టుకలు. సో ఇంకా కొంచెం డిస్కషన్లోకి వెళ్దాం. యాక్చువల్లీ ఈ డిస్కషన్ ఎలా హెల్ప్ చేస్తుంది, మనకి ఎలా సహాయపడుతుంది అంటే, మన భగవద్గీతలోకి ఇంక వెళ్ళలేదు. మనము జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాం, మన చుట్టూ ఉన్నది ఏంటో అబ్జర్వ్ చేస్తున్నాం కొంచెం కొంచెం. ఈ అబ్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో వైరాగ్యం పుట్టాలి. మనం అంటే ఏంటో మనకు కొంచెం అండర్స్టాండింగ్ రావాలి. సో ఇదేంటంటే మనకి ఫౌండేషన్, మన ఇల్లు కట్టేటప్పుడు మనము ఫౌండేషన్ సెట్ చేస్తాం కదా, ఎలా ప్రిపేర్ చేస్తామో ఇల్లు కట్టక ముందు. సో భగవద్గీత చదవక ముందు ఇలాంటి మనము ఎప్పుడైతే అనలైజ్ చేసినామో, ఇలాంటి ఎప్పుడైతే చర్చించినామో, అప్పుడు మన మైండ్ అర్జునుని మైండ్ స్టేటస్కి వెళ్తుంది. యాక్చువల్గా భగవద్గీత అర్జుని ది మైండ్ స్టేటస్ వచ్చేంత వరకు చదవకూడదు. నువ్వు చదవచ్చు, కానీ అర్జునుడికి అర్థమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనకి సడన్గా ఒక ఎగ్జామ్ ఉందనుకో, ఒక డ్యూ డేట్ ఉంటే ఏ విధంగా ప్రిపేర్ అవుతాం? ఒక డ్యూ డేట్, ఈరోజు ఎగ్జామ్ ఉందని తెలిస్తేనే మైండ్ మొత్తం ఫోకస్ చేసి చేయగలం, రైట్? సో అలా లేకపోతే చేయలేము. సో ఇవన్నీ మనము ఎప్పుడైతే అబ్జర్వ్ చేసి మన ఏం జరుగుతుంది, ఈ లాస్ట్ ఎన్ని ఇయర్స్ మనము ఈ భూమి మీద బతుకున్నామో, అసలు ఏం చేస్తున్నాం పరిశీలన చేసుకోవడానికి చేసుకుని అబ్జర్వ్ చేస్తుంటే మన మీద మనకి కొంచెం డిస్పాషన్ కలగాలి, అసలు ఏం జరుగుతుంది అనేది. సో అప్పుడు కొంచెం అర్జుని మైండ్ సెట్కి వచ్చినాక అప్పుడు భగవద్గీత వినడానికి స్టార్ట్ చేస్తే మనము యాక్చువల్ డీప్కి వెళ్ళగలం. యాక్చువల్లీ ఏంటంటే ఈ 4 రకాల జనాలు భగవంతుడి దగ్గరికి వస్తారు. చతుర్విధ భజంతే మాం, చతుర్విధ భజంతే మాం. 1 second. 7.15. నమాం దుష్కృతనో మూఢా ప్రపద్యంతే నరదమః మాయా పవృత జ్ఞాన చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్దో జిజ్ఞాసురర్ధాతి జ్ఞానేషు భరతర్షభ. 4 రకాల మనుషులు భగవంతుడి దగ్గరికి ఆశ్రయిస్తారు. అందులో ఒకరు ఏంటంటే చాలా బాధలో ఉన్నవాళ్ళు, డిస్ట్రెస్డ్. ఎలా అంటే యాక్చువల్ ఆ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఈ ఎగ్జాంపుల్ బాగుంటుంది. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే గజేంద్రుడు. విన్నారు ఎప్పుడైనా గజేంద్రుడిని? తను యాక్చువల్గా ఏనుగులలో ఇంద్రుడు. అర్థం చేసుకోండి, తన స్ట్రెంగ్త్, తన బలం ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి, రైట్? సో తను ఎప్పుడైతే మనకి స్నానం చేయడానికో వాటర్ తాగడానికో ఒక చెరువులోకి వెళ్తాడు. చెరువులోకి వెళ్ళినప్పుడు ముసలి తన నోటితోని పట్టేసుకుంటుంది. దానివల్ల ఆ గజేంద్రుడికి దబ్బో అని మనకి అసలు ఎంత దుఃఖితుడవుతాడు.
చాలా బలం ఉంటుంది, కానీ ముసలి పట్టుకి లబోదబో కొట్టుకుంటాడు. సో ఇంకేంది, మొత్తం ప్రాణాన్ని హరించేంత స్ట్రెంగ్త్ ఉంటుంది ముసలిలో. కానీ అప్పటి వరకు ఏమనుకుంటాడు, నేనే కింగ్, ఏనుగులలో నేను గజేంద్రుణ్ణి. ఎప్పుడైతే ముసలి గట్టిగా పడుతుందో, ఇది ఎలా అబ్జర్వ్ అవుతా అంటే, మనిషి చావు కనిపించేంత వరకు ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, నేను సంపాదించాను, నేను ఎంజాయ్ చేస్తాను, నేను ఏదైనా చేయగలను, ఇప్పటివరకు కష్టపడ్డాను, నా స్వయం కృషితో కష్టపడ్డాను, నేనేంటి రిజర్వేషన్ తీసుకోకుండా కష్టపడ్డాను. రైట్. కానీ ఒక్కరోజు సడన్గా వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వల్ల ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చి నీకు టైం ఇంత ఉంది. సో అప్పుడు రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. రైట్. అదేవిధంగా గజేంద్రుడు కూడా సేమ్ సిచ్యువేషన్. అప్పుడు అంత డిస్ట్రెస్లో ఉంటే అప్పుడు విష్ణుని స్మరిస్తాడు. అప్పుడు డైరెక్ట్ విష్ణు వచ్చేస్తాడు గరుడ మీద. యాక్చువల్లీ భగవద్గీత చదవాలన్న రియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే అంత డిస్ట్రెస్లో ఉండాలి. యాక్చువల్ అంత డిస్ట్రెస్లో ఉన్నాం కూడా, యాక్చువల్ ఉన్నాము కానీ తెలియట్లేదు. ఏం కవర్ చేస్తుంది? మాయ కవర్ చేస్తుంది. రైట్. మనం పడుకున్నప్పుడు కూడా ఎంతో బ్యాడ్ డ్రీమ్స్ వస్తుంటాయి. కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లాడే పడుకున్నాడు అనుకో, మైండ్లో ఎంత అవుతుంది, కానీ బయట పడుకున్నప్పుడు పేరెంట్స్ వచ్చి ఉంటారు, కన్నయ్య ఉన్నయ్య అని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు, కానీ డ్రీమ్స్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు. రైట్. సో ఎప్పుడైతే మనం అంత డిస్ట్రెస్లో ఉంటామో అప్పుడు భగవద్గీత చదవడానికి క్వాలిఫై. ఎందుకు అర్జున్ ఎందుకు క్వాలిఫై అయ్యాడు? ఎందుకు 45 minutesలో భగవద్గీత అర్థం చేసుకోలేడు? ఎందుకు గజేంద్రుడు విష్ణుని అంత డీప్గా తలుచుకోగలిగాడు? అది రైట్ క్వాలిఫికేషన్. ఎప్పుడు కుంతిదేవి, మనం ముందు ఊరు వచ్చినప్పుడు కుంతిదేవిది డిస్కస్ చేసినాము. ఎప్పుడు కృష్ణుడు వచ్చి ద్రౌపదికి చీరిచ్చాడు? ఫస్ట్ సభలో ఉన్న అందరినీ పెద్దవాళ్ళని కోరుతుంది నన్ను కాపాడండి అని, ఇది అన్యాయం అని. భర్తల్ని కోరుతుంది, అవ్వదు. తర్వాత తన ఓన్ బలం వాడుతుంది, బలం వాడి లాగుతుంది, అప్పటికి అవ్వదు. దుశ్శాసనుడు ఇంకా చాలా స్ట్రాంగ్. ఇంకెప్పుడేమో రియలైజ్ అవుతుంది, ఇంక ఇది ఎవరితో కాదు, నాతో కూడా కాదు, కృష్ణ నువ్వే అని మొత్తం ఇంకా సరెండర్ అయిపోతుంది. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ, అమిత సర్వం పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దెర్ ఇస్ నో డౌట్, అసలు అనుమానం లేదు. ఎప్పుడైతే నువ్వు అన్ని వదిలేసి నాకు సరెండర్ అయినావో కృష్ణుడు అప్పుడు సారీ వస్తుంది. సో యాక్చువల్లీ భగవద్గీత కరెక్ట్గా అర్థం కావాలన్నా చదవాలని క్వాలిఫికేషన్, ఫస్ట్ క్వాలిఫికేషన్ కొందరు అంటూ ఉంటారు, కొందరు వీడియో చూసాను రీసెంట్గా, వేదాలు ఇన్ని ఉంటాయి అన్ని ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. యాక్చువల్గా ఫస్ట్ భాగవతం ఏం చెప్తుందంటే, నువ్వు కృష్ణుడిని, అసలు భగవద్గీత నథింగ్ బట్ మన కృష్ణుడి స్వరూపం. భాగవతమైన భగవద్గీత అయినా ఎప్పుడైతే నువ్వు సీరియస్గా తీసుకున్నావో, యాక్చువల్గా పూర్వజన్మలో అవన్నీ నువ్వు పర్ఫెక్ట్ అయిపోయినావు. ఎప్పుడైతే సీరియస్గా తీసుకున్నామో ఇంకా ఏమి డివేట్ అవ్వం, మొత్తం భగవద్గీతనే. రైట్. వీకెండ్స్ వస్తుంటే మా ఫోకస్ మొత్తం అలానే ఉండాలి. సో అవన్నీ చేస్తాం. సో భగవద్గీత క్వాలిఫికేషన్ వేదాలు అన్నీ పఠించడం కాదు, ఉపనిషత్తు పఠించడం కాదు, పురాణాలు పఠించడం కాదు, అలాంటి అవన్నీ పర్ఫెక్ట్ అయిన వాళ్ళే యాక్చువల్గా భగవంతుడికి కరెక్ట్గా సరెండర్ కాగలరు. యాక్చువల్లీ వాళ్ళే కరెక్ట్ క్వాలిఫికేషన్ లైఫ్లో. సో ఇది క్వాలిఫికేషన్ అనమాట. ఎక్కువ డిస్ట్రెస్, బాధలో ఉన్న వాళ్ళైనా, ఇంకేం సొల్యూషన్ లేదు లైఫ్లో, ఇంకా భగవంతుడి దిక్కు అనుకొని ఉన్నప్పుడు, లేదంటే అపారమైన జ్ఞానం కోసం ఎతికినప్పుడు, ఈవెన్ ధనం ఎవరికంటే ఎగ్జాంపుల్, అసలు ధనం కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటారు, కానీ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఉంటుంది. సుధామ అని కృష్ణుడి చిన్నప్పుడు ఫ్రెండ్ ఉంటాడు.
సో తను ఒక స్టోరీ ఉంటుంది పాస్ట్ టైమ్స్లో. ఆ స్టోరీ విన్నప్పుడు యాక్చువల్ ధనం అనేది ఈ విధంగా ధనం కావాల్సినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా మనం అడగకపోయినా భగవంతుడు అరేంజ్ చేస్తాడు. రైట్. సో అది మనకి హెల్ప్ అవుతుంది. సో ఓకే. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ప్రాబ్లమ్స్ ఇవన్నీ అర్థమవుతుంటేనే మనము గీతాకి కరెక్ట్గా క్వాలిఫై అవుతున్నాం. మనము ఏం జరుగుతుందని కొంచెం అర్థమవుతుంది. ఇది జస్ట్ ప్రిపరేషన్ అన్నమాట ఫౌండేషన్కి. సో ఒక సమస్యను ప్రభు స్లైడ్ వ్యూ పెట్టండి. స్లైడ్ వ్యూ లేదా? సో 2 స్క్రీన్స్ 2 వస్తున్నాయి. ఓ రాంగ్ సైడ్ ఉంది అయితే. ఓకే 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 ఓకే. అది అప్పుడే పాసింది. యా కరెక్ట్ వస్తున్నా కానీ యాక్చువల్లీ మార్చాలి. సెకండ్ స్వాప్ దిస్ నాట్ వాట్ ఐ వాంట్. స్టాప్ షేర్ స్క్రీన్. నేను స్క్రీన్ 2 పెట్టాలి. సో అప్పుడు నెట్ సైడ్ చూస్తున్నట్లుగా ఉంటుంది. కరెక్ట్. సో సమస్య గురించి మనం డిస్కస్ చేసినాము. సో సమస్యను పరిష్కరించాలంటే దాని మూలం వరకు వెళ్ళాలి. సో ఈ మొత్తం మనం చుట్టూ అబ్జర్వ్ చేస్తుంటే డిస్కస్ చేసినాము ప్రాబ్లమ్స్, ఈ ఇబ్బందులు ఎవరు క్రియేట్ చేసిర్రు, ఇందులో ఎవరైనా ఎన్నుకున్నారా, మూల కారణం ఏంటి. సో మనం ఏం అర్థం చేసుకుంటాం అంటే ఇప్పుడు కరెక్ట్ వరల్డ్లో కొందరు ఏంటంటే కొందరు భగవంతుడు అంటారు, కొందరు ఏంటంటే సైన్స్ అంటారు, పద్దానికి వెనకాల సైన్స్ ఉంటుందని. కొందరు సైన్స్తోని డీల్ చేయడానికి ట్రై చేస్తుంటారు, రీజనింగ్ చేసి. కొందరు ఏంటంటే భగవంతుడి మీద నమ్మకంతో ఈ ప్రాబ్లమ్స్ మనకి సమస్యలకి మూల కారణాలు ఎత్తుకుంటూ ఉంటారు. సో ప్రపంచం సంజోగం వల్ల, నాకు అసలు ఈ తెలుగు వర్డ్ కూడా లేదు, ఇది ఒక ఛాన్స్ వల్ల ర్యాండమ్గా ఈ విశ్వం క్రియేట్ అయిందా? మనం ఎప్పుడైనా టైం తీసుకొని స్పెండ్ చేస్తామా? ఈ నక్షత్రాలు ఆకాశంలో ఎందుకు ఉన్నాయి, ఈ మనకి పొద్దునేంది, మధ్యాహ్నం ఏంది, చీకటి ఏంది, ఈ చలికాలం ఏంది, ఎండాకాలం ఏంది. మన సైన్స్ వెళ్తూ ఉంటే సూర్యుడి చుట్టూ 9 గ్రహాలు చాలా వేగంతో పరిగెత్తున్నాయి. నేను ఇప్పుడు చూశాను ఇవాళ ఎంత వేగం అని. 100 సూర్యుడి చుట్టూ భూమి 100,000 ఒక 1,000,000 కిలోమీటర్లు గంటకి 1,000,000 కిలోమీటర్లు పరిగెత్తుంది. అసలు అది మనకు తెలియనట్లేదు. మళ్ళా ఎన్ని ఏళ్ళ నుంచి తిరుగుతుంది, ఇట్లా పరిగెత్తుంది. 1,000,000 కిలోమీటర్లు గంటకి 1,000,000 కిలోమీటర్లు, ఒక 1,00,00,000 సంవత్సరాల నుంచి పరిగెత్తున్నది. మరి దేంతో ఢీకోనట్లేదు. మన ఒక్క గ్రహమే కాదు, సూర్యుడి చుట్టూ ఇంకో 9 గ్రహాలు మూవ్ అవుతున్నాయి. మన భూమి కూడా తన చుట్టూ తాను మళ్ళీ 1000 కిలోమీటర్ గంటకి 1000 కిలోమీటర్ తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇవన్నీ మనం అసలు ఎప్పుడైనా అటెన్షన్ పే చేస్తామా, మన దృష్టి పెడతామా ఎప్పుడన్నా? ఈ ప్రపంచం అంతా ఇలాంటి మొత్తము ఒక సిస్టము ఆటోమేటిక్గా ఇట్లా వచ్చేసిందా? మన సైంటిస్టులు చెప్పారు బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పేసి. ఒక బాంబు వేలింది, ఆ బాంబు పేలడం వల్ల మన కొన్ని సంవత్సరం గుడ్డు వేలింది, అందులో నుంచి ఇవన్నీ పుట్టినాయి. ఇంత సిస్టమాటిక్గా పుడతాయా? ఏమైనా బాంబు వస్తాయి? మనం ఎప్పుడైనా బాంబు స్టోరీ విన్నాం ఎక్కడైనా? ఏమైనా బాంబు పెట్టడం వల్ల మనకి మొత్తం విచ్ఛిన్నం అయిపోతుందా, లేకపోతే సిస్టమ్ మంచి క్రియేట్ అవుతుంది చుట్టూగా? రైట్. సో ఇది సమంజసమా, ఇది కరెక్టా? రైట్. మనం కొంచెం అనలైజ్ చేస్తాం. ఇది అసలు దీనికి సృష్టికర్త అసలు లేరా?
ఇది సమంజసమా, ఇది కరెక్టా, సృష్టికర్త లేకపో అనడం. చాలామంది ఏంటంటే భగవంతుని నమ్మరు. మళ్ళీ మనం అసలు డిస్కస్ చేస్తూ ఉంటాం. మరి భగవంతు కొందరు ఏంటంటే యూనో మరి మన యాక్చువల్గా భారతదేశంలో లెక్క చెప్పాలంటే 30 కోట్ల పైన దేవుళ్ళు ఉన్నారు. అంటే ఎవరి దాళ్ళే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయారా, ఎవరి దాళ్ళే వేరే ఉండి మన అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారా? మరి ఇంతమంది ఉంటే వాళ్ళ మధ్యలో మరి సంబంధం ఏంటి? అందరూ దేవుడు అని చెప్పుకుంటే నేను దేవుడే నేను దేవుడే నేను దేవుడే అని అందరూ చెప్తాను అనుకో, సో అప్పుడు ఏమవుతుంది, డెఫినెట్గా క్లాష్ వస్తుంది, రైట్? సో ఎలా మరి డీల్ చేయాలి, రైట్? సో అవన్నీ మనం డిస్కస్ చేద్దాము. సృష్టి, ఓకే, మనకి సృష్టి ఉందంటే అక్కడ సృష్టికర్తున్నాడు. మనం అబ్జర్వ్ చేస్తుంటే మన చుట్టూగా నేచర్ని వదిలేసి ఏదైనా అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడన్నా ఇప్పుడు రోడ్లు వేసిర్రు, రోడ్లు ఉన్నాయంటే ఎవరో ఒక రోడ్డు వేసిన వాళ్ళు కదా, ఆటోమేటిక్గా రోడ్ క్రియేట్ అయిపోతుంది. ఒక ఇల్లు ఉందనుకో, ఇల్లు కట్టేవాడు ఉంటాడు, ప్లేన్ ఉన్నా ప్లేన్ని బిల్డ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, కార్లని. సో ఏది చూసుకున్నా ఒక సృష్టికర్త ఉంటాడు. మరి ఇంత ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి, 8, 7, 9 మండలాలు సూర్యుడి చుట్టూ ఇంత వేగంగా ఒక గంటకి 1,000,000 కిలోమీటర్లు ఫాస్ట్గా పరిగెత్తున్నాయి. మళ్ళీ అవి మనకి పరిగెత్తున్నప్పుడు కూడా తెలియట్లేదు. ఇంత మంచి సిస్టమ్ ఉన్నప్పుడు దానికి సృష్టికర్త ఉండకుండా మన బ్రెయిన్ చూసుకున్నా కూడా, మన బ్రెయిన్ ఎంత కెపాసిటీ ఉంది, ఆటోమేటిక్గా ఒక బాంబు పెరగడం వల్ల మన బ్రెయిన్ పుట్టిందా, మన మెదడు పుట్టిందా? ప్రపంచంలో సర్వ ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన కంప్యూటర్ మన బ్రెయిన్, మనుషుడి మెదడు. ఇదంతా ర్యాండమ్గా వచ్చిందా? లైక్ అంటారు కదా, ఆకాశం నుంచి ఊడిపడిందా, రైట్? మనుష్యుడి మెదడు ప్రపంచంలోని అన్ని గ్రంథాలయాల కంటే ఎక్కువ సమాచారం నిల్వ చేసుకోవచ్చు. వా, అది ఎవరు చెప్పారు? మన ఇండియన్ కూడా కాదు, ఒక డాక్టరు, పిహెచ్డి చేసిన డాక్టరు రిచర్డ్ రెస్టక్ బ్రెయిన్ని బాగా అనలైజ్ చేసి చెప్పాడు. రైట్? మనం ఏంటంటే అన్నీ గ్రాంటెడ్ తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం గ్రాంటెడ్గా? చిన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు, మనము వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తున్నాము, బట్టలు సప్లై చేస్తున్నాము, ఇల్లు సప్లై చేస్తున్నాము, ఎడ్యుకేషన్ సప్లై చేస్తున్నాము, మనకి వెకేషన్ తీసుకెళ్తున్నాము, బయటకు తీసుకెళ్తున్నాము. అలా ఏం తీసుకుంటారు? గ్రాంటెడ్ తీసుకుంటారు లేదా? సో ఎన్నో ఉన్నా మనం అన్ని గ్రాంటెడ్ తీసుకొని మనం దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు. మనుష్యుడి మెదడు అబ్జర్వ్ చేస్తుంటే మనుష్యుడి మెదడు 1 ట్రిలియన్ అంటే 1 కోటి సార్లు మనం రెట్టింపు చేస్తే అన్ని కణాలు మన మెదడులో ఉన్నాయి. సిస్టమాటిక్గా ఇన్ఫర్మేషన్, మన సమాచారం ఒక్కొక్క కణం నుంచి ప్రవహిస్తుంది. ఎంత ఫాస్ట్గా ప్రవహిస్తుంది? ఎప్పుడైనా కాలికి సడన్గా మనం నడుస్తుంటే కాలికి ముళ్ళు సడన్గా కూర్చుంది అనుకో, ఎంత ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది? అది ఎలా వస్తుంది? కణాలు ఇన్ఫర్మేషన్ వల్ల ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇంత సిస్టమ్ మన బాడీలోనే ఉన్నప్పుడు దానికి సృష్టికర్త ఉండడా? అదేనా ఆకాశం చూడిపడుతుందా? ఇంత సిస్టమ్. ప్రతి ఒక్కటి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్కువ కంప్యూటర్లతో పోలిస్తే మరింత శక్తివంతమైనది మరియు సమర్థవంతమైనది మన బ్రెయిన్. సో ఈ అద్భుతంగా సంక్లిష్టమైన, మొత్తం సొఫిస్టికేటెడ్, సంక్లిష్టమైన అంటే కంప్యూటర్ యొక్క ప్రకృతిబద్ధమైన మేధస్సు ఎవరు సృష్టించారు? ఇది ఆటోమేటిక్గా మనం ఆకాశం నుంచి పడిపోయిందా? ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తుంటాం. కొందరు మన అబ్జర్వ్ చేస్తుంటే ఒక్కొక్కరు ఒక విధంగా లుకింగ్లో ఉంటారు, ఒక్కొక్క విధంగా కనిపిస్తుంటారు. కొందరు ఎరుపని, కొందరు నలుపని, కొందరు ఎత్తు అని, కొందరు పొట్టి అని, కొందరు బలవంతంగా అని, కొందరు బలహీనంగా అని,
కొందరు ధనవంతులని, కొందరు పేదవాళ్ళని, ఇవన్నీ ర్యాండమ్గా అవుతున్నాయా? ఇక్కడ చూసినాం కదా, కొందరు ఇక్కడ ఆ, మన రెస్టారెంట్కి వెళ్ళి కొందరు డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంతే లైఫ్ మొత్తం, కొందరు మోయడం, కొందరు మన డబ్బు ఇల్లు ఉండడానికి కూడా ప్లేస్ కూడా ఉండదు. ఇప్పుడు మనకి మిడిల్ ఈస్ట్ సైడ్ వెళ్తూ ఉంటే బాంబుల పేర్ల వల్ల వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇదంతా ర్యాండమ్గా అవుతుందా? రైట్. కొందరేమో మంచి కార్లలో బెంజ్ కార్లలో తిరుగుతుంటారు, కొందరేమో బీద వాళ్ళలాగా మెయింటైన్ చేస్తుంటారు లైఫ్. ఇవన్నీ ఎవరు నిర్ణయిస్తారు? ఇవన్నీ ర్యాండమ్గా అయిపోతున్నాయా? ఉం? మనము మనము మన ఉద్యోగాన్ని మనం ఎత్తుకుంటాం, మన భార్య లేదా భర్తని మనం డిసైడ్ చేసుకుంటాం ఏదో వచ్చినాక. మన కారు ఏ కారు కావాలని మనం చూజ్ చేసుకుంటాం, ఒక అపార్ట్మెంట్ ఇది ఏది కావాలని మనం చూజ్ చేసుకుంటాం. కానీ ఇంకా అనేక విషయాలు ఇలా చూసుకుంటే చాలా విషయాలు ఉంటాయి. కానీ మన తల్లిదండ్రులు మనం చూజ్ చేసుకున్నామా? మన అందాన్ని మనం చూజ్ చేసుకుందామా? మన మేధస్ని మనం చూజ్ చేసుకుందామా? మన పుట్టుకని మనం చూజ్ చేసుకుందామా? అంటే మనం లైఫ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటే ప్రతి దానిలో ఇది నేను చూజ్ చేసుకున్నాను, ఇది ఒక రీజన్ ఉంటుంది. కానీ కొన్ని విషయాలకు వస్తుంటే వాటిని మనం ఇంకా అసలు టైం కూడా స్పెండ్ చేయం. ఎవరు ఇవన్నీ చూజ్ చేస్తారు? అసలు ఏంది బేసిస్ ఏంది? దేని ఆధారంగా మనుషుల్లో ఇన్ని రకాలు ఉన్నారు? ఇది ర్యాండమా? ఏదో కాయిన్ వేస్తే మనం ఏమంటారు, కాయిన్ టేల్ ఆర్ బొమ్మ బొడ్స్. బొమ్మ బోర్సు. జస్ట్ ఎవరు ఒకరు బొమ్మ బోర్సు ఇసిరేస్తున్నారు, ఓకే బొమ్మ అంటే నీకు అది వచ్చింది, బొర్సు అంటే నీకు అది వచ్చి అట్లా డిసైడ్ అయిపోతుందా? ఇంత పెద్ద ఆకాశము, ఇన్ని నక్షత్రాలు చాలా గంటకి కోట్లాది కిలోమీటర్లు వేగంతో పరిగెత్తున్నాయి ముద్దుకోకుండా. ప్రతి దానిలో క్రమము, పద్ధతి చూస్తున్నాం. మనం మ్యాక్రో వరల్డ్ చూసుకున్నా, మ్యాక్రో వరల్డ్ అంటే మనం బయట మన ఆకాశంలో కనిపించిన మైక్రో వరల్డ్ అంటే మన కణాలు, మన బాడీలో జరిగినవి చూసుకున్నా, ప్రతి దగ్గర ఒక పద్ధతి, క్రమం ఉంది. ఖచ్చితమైన గణిత సంబంధిత చట్టాలు ఈ ప్రపంచాన్ని నియంత్రిస్తున్నాయి. అంటే మొత్తం మన సైంటిస్టులు చూసుకుంటే వాళ్ళు చెప్తారు అన్ని చాలా ఒక సిస్టమ్, మంచి సిస్టమ్లా క్రియేట్ అయ్యేది, అన్ని కంట్రోల్ అయిపోతున్నాయి. ఒకరికి చావు, ఒకరికి పుట్టుక, వీళ్ళు పుడతారు వీళ్ళు పుట్టరు, ఈ ఆత్మకి శరీరం వస్తుంది, ఈ ఆత్మకి శరీరం రాదు, ఈ ఆత్మకి మనిషి జన్మ వస్తుంది, ఈ ఆత్మకేమో పశువు జన్మ వస్తుంది. అవన్నీ ర్యాండమ్ అయిపోతున్నాయా? ఇవన్నీ థియరీస్, ఇవన్నీ స్కిప్ చేద్దాము. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ చాలా పెద్ద సైంటిస్ట్. తన కంక్లూజన్ ఏం చేశాడంటే అన్ని సహజ భౌతిక చట్టాల వెనుక ఒక పరిపూర్ణమైన మేధస్సు ఉంది. చాలా పెద్ద శాస్త్రవేత్త ప్రపంచంలోనే. సో మనం ఎప్పుడన్నా మనం రోడ్డుకి మేము డ్రైవ్ చేసినప్పుడు కూడా రైట్ సైడ్లోనే డ్రైవ్ చేస్తాం. ఇక్కడ ఇండియాలో అయితే లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తారు, ఇక్కడ రైట్ సైడ్ డ్రైవ్ చేస్తాము, లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేయం. సో అలాంటి రూల్స్ ఉన్నాయంటే ఏ చోట చూసినా రూల్స్ ఉన్నాయంటే అక్కడ రూల్ లా మేకర్ ఉంటారు. క్రియేట్ చేసిన రూల్స్ ఒక పర్సన్ ఉంటాడు. ఎక్కడైతే మనకు సిస్టమ్ మంచి కనబడింది అనుకో, పద్ధతి ఒక క్రమంగా అనిపించింది అనుకో, అక్కడ లా మేకర్ ఉంటాడు. ఎవరో ఒక తయారు చేసి ఉండాలి, ఆటోమేటిక్గా ఊడొచ్చి ఉండవు. ఇప్పుడు మన ప్లేన్ చూసుకుంటే ప్లేన్కి ఎవరో ఒకరు కనిపెట్టాలి. కానీ ఏమంటాం మరి ఈ బర్డ్ ఇంత సిస్టమ్గా, ఈ తలకి తెల్లటి
హెడ్, తల, ఇదంతా సిస్టమ్, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే డిజైన్ చూసిరనుకో ఇవంతా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతున్నాయా. దీనికి మన ప్లేన్కి ఏమో డిజైనర్ ఉన్నాడు, కానీ ఈ పక్షికి, ఈ గ్రద్దకి డిజైనర్ ఎవరు లేరా, వెనక ఎవరు లేరా. మనం బోట్లు కట్టామనుకో, మనం చాలా ఎఫర్ట్ పెట్టి మనం బోట్లు ఈ మెరీన్స్ కడతారంట, అమెరికా పెద్ద పెద్ద కడుతుంటారు వీళ్ళు. వీటికి సృష్టికర్తున్నాడు, కానీ మన చాలా చేపలు ఉంటాయి, ఒక్కొక్క విధంగా డిజైన్ అవుతుంటాయి. ఒక్కొక్క స్పీడ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, కోట్లాది జీవరాశులు ఉంటాయి. సో వాటికి సృష్టికర్త లేడా. మనము ఒక పెయింట్ వేసినాం అనుకో, దాని ఇంకొకరు పెయింటర్ ఉంటాడు. మన గులాబీ పూలు చూసుకుంటే ఎంత అందంగా ఉంటాయి, చామంతి పూలైనా మల్లెపూలైనా, మల్లెపూల వాసనలు చూసినా ఇవన్నీ ఆటోమేటిక్గా ర్యాండమ్గా వస్తున్నాయా. వీటికి సృష్టికర్త లేడా. ఇంత ఇప్పుడు మనం చూసుకుంటే ఇంత ఫాస్ట్గా గంటకి కోట్లాది కిలోమీటర్ పరిగెత్తున్నాయి గ్రహాలు, వాటికి వెనక సృష్టికర్త లేడా. సో ఇది సమంజసమా. ఇంకొక సైంటిస్ట్, శాస్త్రవేత్త అన్నాడు, మీరు బలంగా ఆలోచిస్తే యాక్చువల్లీ చెప్పాలంటే శాస్త్రం మిమ్మల్ని దేవుడిని నమ్మటానికి బలవంతం చేస్తుంది. ఎందుకంటే నువ్వు చాలా ఎవరైతే సైంటిస్ట్ అని అనుకుంటారో, యాక్చువల్ నిజమైన సైంటిస్ట్ చివరికి అదే కంక్లూజన్కి వస్తాడు, వీటన్నిటికి వెనుక ఒక హైయెస్ట్ ఇంటెలిజెన్స్ ఉంది. నిజమైన శాస్త్రవేత్త. అదే బోగస్ పిహెచ్డి అనుకో, బోగస్ శాస్త్రవేత్తలు ఉన్నారనుకో, ఆ కంక్లూజన్ రారు. సైన్స్ వేరే అంటారు, భగవంతుడు వేరే అంటారు. భగవంతుడు ఒక ఫేతే, కానీ నిజమైన వీళ్ళు చెప్పేందంటే యాక్చువల్ నిజమైన సైంటిస్టులు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు, డీప్గా వెళ్తుంటే వాళ్ళు వచ్చే కంక్లూజన్ కూడా ఇదే అనమాట, దేవుడు కంపల్సరీ ఉన్నాడు. నేను దేవుడు అనుకుంటే నేను ఏమి అర్థం చేసుకుంటున్నాను అంటే, దేవుడు డెఫినేషన్ ఏంటి, దేవుడు అంటే ఏంటి యాక్చువల్గా. దేవుడు యాక్చువల్ డెఫినేషన్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, అన్ని కారణాల కారణం మరియు ఉన్న అన్ని వస్తువుల ఆఖరి మూలం. అంటే బేసికల్గా ఏంటంటే సర్వకారణ కారణం. సో ఎగ్జాంపుల్ వెళ్తాను అనుకో, నేను పుట్టడానికి మా తల్లిదండ్రులు ఉన్నారు, మా తల్లిదండ్రులు పుట్టడానికి మా ముత్తాతలు ఉన్నారు, మా ముత్తాతలకి ముత్తాతలు ముత్తాతలకి ముత్తాతలు ముత్తాతలకి ముత్తాతలు. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అది భగవంతుడు. సో అది యాక్చువల్గా భగవంతుడి డెఫినేషన్. ఎవరికి పాయింట్ చేయగలం. కొందరు అంటుంటారు కోడి ముందా గుడ్డి ముందా. యాక్చువల్ డెఫినేషన్ ఏంటంటే ఆ రెండింటికి కారణమే భగవంతుడు. ఇంకోటి ఏంటంటే ప్రొప్రైటర్ అంటే రైట్. మనం ఇప్పుడు బేసికల్ ఏంటంటే ఈ ఇల్లు మీద టెంపరీగా మేము ఇక్కడ ఇల్లు తీసుకున్నాము, టెంపరీగా నాకు హక్కు ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి మన సిటీ డిసైడ్ అయింది అనుకో, నా ఇల్లు నేను పైసలు పెట్టి కొనుక్కున్నా, నేను ఇక్కడి నుంచి కదలను అనుకో. సో అది మనం చిన్న అధికారి, మన మీద మన సిటీ అధికారి, సిటీ మీద స్టేట్ రాష్ట్రం అధికారి, రాష్ట్రం మీద కంట్రీ అధికారి. సో కంట్రీ మీద నేనే అధికారి అనుకుంటారా. సో కంట్రీ మీద డెఫినెట్గా భగవంతుడు ఉంటాడు, అన్నిటికీ అధికారి. ఇవన్నీ మనం టెంపరీ, మనం లీజ్ తీసుకున్నాం అంతే, ఏదో కిరాయి ఉంటున్నాం అంతే, రైట్. సో భగవంతుడు డిఫరెన్షియేషన్ అంటే అత్యున్నత అధికారి. ఆనందం,
ఆనందించేవాడు. యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే మనము ఆనందిస్తున్నాం అనుకుంటాం, మనం సంపాదిస్తున్నాము, మనం సంతోషం అనుకుంటాం. కానీ ఇంకోటి నిమిషాలు కలిపితే సేమ్ వెళ్ళచ్చు. మనల్ని ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? ఇప్పుడు అమెరికా ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే అమెరికా ఇండియా నుంచి తీసుకొచ్చింది మాకు. యాక్చువల్గా మాతో కష్టపడి పని చేయించుకొని రైట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా నిజమైన ఎంజాయ్ అంటే భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. అన్నిటినీ ఎంజాయ్ చేసేవాడు భగవంతుడు ఒక్కడే. ఎందుకంటే అతనే నిజమైన యజమాని, అతడే అన్నిటికీ కారణం. మంచి అయినా చెడు అయినా ఆనందించేది అతనే. ఈ వీటిని బట్టి మనం భగవంతుడు అంటే ఎవరని చెప్తాం? అత్యున్నత నియంత్రకుడు. అఫ్కోర్స్ నీ వైఫ్ నువ్వు కంట్రోల్ చేయగలవు, పిల్లల్ని కంట్రోల్ చేయవు, పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయగలవు, డెఫినెట్లీ వైఫ్ని కంట్రోల్ చేయగలవు. తర్వాత ఇంకా నేబర్ని కంట్రోల్ చేయగలవు. ఎంతవరకు కంట్రోల్ చేయగలవు చెప్పు? యాక్చువల్గా కంట్రోల్ చేస్తా అంటే భగవంతుడు కంట్రోల్ చేస్తాడు. సో భగవంతుడి డెఫినేషన్ అంటే ప్రొప్రైటర్, అన్నిటికీ యజమాని తనే, అన్నిటికీ కారణం, మూల కారణం అతనే, అన్నిటినీ ఆనందించేది కూడా అతనే, అన్నిటిని నియంత్రించేది కూడా అతనే. ఓకే, సో మనం ఈ భగవంతుడి డెఫినేషన్ ఇవాళ చర్చించాము. నేను రాసిన తెలుగు అనువాదం నాకు ఓకే, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకా మనకి 6 అయింది ఇవాళ. ఎవరైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి చెప్పండి. సో హరే కృష్ణ ప్రభు. సో మనము ఇప్పుడు ఇదంతా సృష్టి ఎలా వచ్చిందంటాం, బట్ సైంటిస్టులు డార్విన్ మన మనుషుల జన్మ కోతుల నుంచి వచ్చిందంటారు కదా. ఇప్పుడు అది ఎక్కువ ప్రచారంలో ఉంది. మనకి ఏమర్థం అవుతుంది దాన్ని బట్టి? ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అది ఒక చివరికి ఏంటంటే ఎవరి నమ్మకం వాళ్ళు నమ్ముతుంటారు. కానీ మా గురు మహారాజ్ డైరెక్ట్గా చెప్తారంటూ, ఇప్పుడు అదే ఓకే నువ్వు కోతుల నుంచి మనిషి వచ్చింది అన్నారు కదా, మరి ప్రతిరోజు కోతుల నుంచి ఒక్కొక్కరు మనిషి లేస్తున్నాడా? రైట్, ఒకవేళ సిస్టమ్ అనుకుంటా వాళ్ళు కోతి ఇంత చేయాలి అప్పుడే అవుతారు అనుకుంటే మరి క్రియేట్ చేయగలరా? సో అవన్నీ ఏంటంటే థీరీస్ అని ఎప్పుడైనా అదొకటి మాత్రం నాకు పిహెచ్డి ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, థీరీకి నిజానికి తేడా ఉంది. ఇది అయ్యుండొచ్చు అని చెప్పడం థీరీ, రైట్? సో మన అబ్జర్వేషన్ చూస్తుంటే మన ఇప్పటి వరకు ఉన్నాము, మా తాతలు చూసారా, ముత్తాతలు చూసారా, ఎవరు చూసారు, ముందెవరు చూసారు? రైట్, అది థీరీ ఎప్పుడు పుట్టింది? ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళకి ఇలా పుట్టింది. మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పి ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ కిందట. ఇప్పుడు భగవద్గీత ఎన్ని సంవత్సరాల నుంచి? 5000 సంవత్సరాలు. అసలు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు 5000కు ముందే. ఈ భగవద్గీత నేను సన్గాడ్ సూర్యదేవుడైన విశ్వేశ్వరుడికి నేను చెప్పాను ఎప్పుడు కోట్లాది సంవత్సరాల కింద, రైట్? సో మనకు అలాంటి జ్ఞానం ఏం చెప్తుంది? ఈ 100 ఏళ్ళు 200 ఏళ్ళ ముందు రాసిన పుస్తకాలు నమ్ముతామా? చివరికి వచ్చేది ఏది నమ్ముతావు? 5000 సంవత్సరాల పాత పుస్తకాన్ని నమ్ముతావా? లేకపోతే ఈ మొన్న 500 200 ఏళ్ళ కింద వచ్చిన ఈ థీరీ ఏదో మై మైండ్గా అనిపించింది చూసి అబ్జర్వ్ చేసి వాళ్ళు అదొకటి చెప్పారు. మహారాజ్ చెప్తుంటాడు డైరెక్ట్గా, చివరికి వస్తే ఏది నమ్ముతావు, దేని మీద నువ్వు విశ్వాసం పెంచుకుంటావు? భగవంతు మీద పెట్టుకుంటావు విశ్వాసము, ఈ ఎవల్యూషన్ థియరీ
కోతి నుంచి మనిషి వచ్చాడా, దాని మీద పెట్టుకుంటావా? ఎక్కడ కూడా భగవంతుడు భగవద్గీతలో కోతి నుంచి మనిషి పుట్టడం కాదు. కానీ మన కాన్షియస్ని బట్టి, ఒక జీవుడి కాన్షియస్ని బట్టి మనం ఎప్పుడైతే మనం చెడు కర్మలు వేస్తాం, మనిషి జన్మ వచ్చినప్పుడు చెడు కర్మలు ఎక్కువ ఉంటే దాన్ని బట్టి పశువు ఆర్ పక్షి పుట్టుకొస్తుంది. మొత్తం 8,40,000 జీవరాశులు ఉన్నాయి. సో అది మన ఆత్మ, మనకున్న మైండ్ సెట్ని బట్టి, మన మనస్తత్వాన్ని బట్టి మన ఆ బాడీ తీసుకుంటాం. సో అది ఎప్పుడు అవుతుంటుంది, ఇట్లా బ్యాక్ వెళ్ళొచ్చు. ఒకసారి నువ్వు ఒక జన్మలో కుక్క బతకచ్చు, తర్వాత ఇంకో పక్షి అవ్వచ్చు, తర్వాత మనిషి జన్మ రావచ్చు, మళ్ళీ మనిషి జన్మ నుంచి కిందికి పడిపోవచ్చు, లేదంటే మనిషి జన్మ నుంచి పైన దేవతల జన్మల దగ్గర కూడా వెళ్ళచ్చు. సో అది శాస్త్రం చెప్తున్నది, అది భగవద్గీత చెప్తున్నది, భగవంతుడు. సో అలా మన కాన్షియస్ని బట్టి, మన మనస్తత్వాన్ని బట్టి మన నెక్స్ట్ బాడీ నిర్ణయించబడుతుంది. మంచి కర్మలు చేస్తే గుడ్. నువ్వు అది భక్తుడైన అనుకో, చనిపోయేటప్పుడు భగవంతుని గుర్తు చేసుకుని అనుకో, అంతకాలేచ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్తి తత్ర సంశయః యం యం వాపి స్మరన్ భావన్ తదాతి అంతే కలైవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావితాః. ఎప్పుడైతే మనం చనిపోయేటప్పుడు మనము దేని గురించి ఎక్కువ ఆలోచిస్తామో, మటన్ తినడం గురించి ఆలోచన అనుకో, నెక్స్ట్ లైఫ్ మోస్ట్లీ మనకి పులి జన్మ రావచ్చు, సింహం జన్మ రావచ్చు, తినడం గురించి ఆలోచిస్తే. అదే తాగడం గురించి ఆలోచించనుకో, తాగే జంతువు ఎక్కువ గతికే జంతువు ఏది ఉంటుంది, కుక్క, రైట్. ఎక్కువ ఎప్పుడు నాలుగుతో గతుకుతూనే ఉంటుంది వాటర్, రైట్. సో అలాంటి జన్మ తీసుకుంటూ ఉంటాం. కానీ ఏంటంటే ఎప్పుడైతే మనిషి పక్షి జన్మకి వెళ్ళామనుకో, వాళ్ళకి కొత్త కర్మలు క్రియేట్ అవ్వవు. మనం చేసుకునే కర్మలే, మనిషి జన్మలో చేసుకునే కర్మలు వెళ్ళిపోతుంటాయి. అవన్నీ వెళ్ళిపోయినప్పుడు పైకి వస్తాడు మళ్ళీ మనిషి జన్మ రాగానే అన్నీ మర్చిపోయి మళ్ళీ చెడు పనులు చేస్తే మళ్ళీ కిందికి వెళ్ళిపోతాం. సో అది ఒక విధంగా చెప్పాలంటే ఎవల్యూషన్ అనేది బాడీ ఎవల్యూషన్ కాదు, మన మైండ్ ఎవల్యూషన్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా రమేష్? అది ఓకేనా ఆన్సర్? ఇంకో క్వశ్చన్, ఇప్పుడు కృష్ణ మీరు బాగా కష్టాల్లో ఉన్నప్పుడే వస్తాడు, అప్పుడైతేనే మనం అదవుతాడని అన్నారు కదా. సో ఎందుకు కృష్ణ అంతసేపటి దాకా వెయిట్ చేస్తాడు మనుషుల కష్టాలు? సో తండ్రి లాంటి వాడు కదా, ముందే వచ్చి దాని నుంచి బయటకు తీసుకురావచ్చు కదా. అంత కష్టాలు, అంత టెస్టింగ్ ఎందుకు పెడతారు? సో ఇప్పుడు భగవంతుడి లక్షణాలు ఏంది? మనము తను నిజమైన ఎంజాయ్ చేసేటంటే లైఫ్లో ఎంజాయ్ అంటే తను మొత్తం అన్ని భోక్తారం యజ్ఞ తపసాం. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే మన కంట్రోల్లో మనం ఉందనుకుంటాం. ఎప్పుడైతే అన్ని మన కంట్రోల్లో ఉన్నానుకున్నామో అప్పుడు భగవంతుడు మనకి ఇండిపెండెన్స్ ఇచ్చాడు. ఎప్పుడైతే మనం అహంకారంతో, ఎప్పుడు మనం అహంకారం డిస్కస్ చేసినాం కదా, ప్రకృతిలో 8 ఉంటాయి, పంచభూతాలు, జ్ఞానము, బుద్ధి, మనస్సు, అహంకారము. ఎప్పుడైతే మనిషి అహంకారంతో నాతో సాధ్యమవుతుంది, నేను చేయగలను, ఎదుటి వాళ్ళు చేయగలరు అనుకున్నామో అప్పుడు భగవంతుడు సైలెంట్ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అయినావో మొత్తం నువ్వు యాక్చువల్ కంట్రోల్ చేసి మొత్తం నేను మొత్తం నీకు సరెండర్ అవుతాను, అప్పుడే తను వస్తాడు. ఎగ్జాంపుల్ ఏం చేసుకుంటాము, మన పిల్లల్ని ఎదుగుతున్నప్పుడు అర్థమవుతుంటుంది సిచ్యువేషన్. వాళ్ళు ఏంటంటే చాలాసార్లు చెప్తే వినరు. 100 సార్లు చెప్తావు, 1000 సార్లు చెప్తావు. ఫర్ ఎగ్జాంపుల్ 1,000,000 సార్లు నీ పిల్లలకి ఇది చేయొద్దు, ఇది మంచిగా అని చెప్పావు అనుకో,
వాళ్ళు వినలేదు, కోటిసార్లు అయిపోవు, మొత్తం ఇంకా డ్రైన్ అయిపోయారు, నీ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది, అప్పుడు కూడా వినలేదు అనుకో, ఏం చేస్తావు? అప్పుడు కావాల్సింది చేస్తాము. బాగా సురుకంటినప్పుడు ఆ? తండ్రి నీ మాట నేను వినలేదు, ఎప్పుడైతే అప్పుడు అన్నావో అప్పుడు ఏం చేస్తావు? డెఫినెట్గా హెల్ప్ చేస్తావు. సో భగవంతుడు చేసేది కూడా సేమ్ అన్నమాట. మన పిల్లల్ని ఎలా మనం ట్రీట్ చేస్తామో, కోటిసార్లు లేపిన ఇన్ని పిల్లలకి ఎలా ఉంటాం మన అంతే. ఇప్పుడు ఎన్ని జన్మల నుంచి వచ్చాము అనుకుంటారు? కోట్లాది జన్మలు. తనకేందంటే ఎటర్నల్, మన జీవుడు కూడా ఎటర్నల్, ఎప్పటికో ఎల్లకాలం ఉండే అతను. నువ్వు కోటిసార్లు యాక్చువల్ భగవంతుడి విషయాలు చెప్పుకుంటే కోట్లాది కోట్లు నువ్వు చెప్పినా ఏం లేదు. ఇప్పుడు ఈ ఈ పుట్టుక పుట్టినాము, కొందరికి భగవద్గీత చదవండి అని భగవంతుడు మనతో ప్రేరణ మన మనసుల నుంచి వేరాలు చెప్పించాడు అనుకో, ఎంతమంది వింటారు? ఎన్నిసార్లు చెప్పుంటాడు భగవద్గీత చదువు చదువు అని, ఎన్ని జన్మల్లో చెప్పుంటాడు? రైట్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు? ఎందుకు వస్తున్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. యదా యదా ఎప్పుడు వస్తూనే ఉంటాడు. మళ్ళీ ధర్మము క్షీణించినప్పుడు భక్తులని కాపాడుకోవడానికి వస్తూనే ఉంటాడు. నువ్వు చెప్పావు కదా తండ్రి కదా రాడా అని, వస్తుంటాడు, అప్పుడు కూడా వస్తుంటాడు. రైట్. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ పుట్టడానికి కారణమే మన కోరికలు. మన కోరికలు అట్లున్నాయి. పిల్లాడికి చెప్తుంటాం, ఎన్నిసార్లు చెప్తుంటాను, ఒక చిన్నప్పుడు పిల్లాడు ఒక టాయ్ ఇచ్చా అనుకో, ఆ టాయ్ రియల్గా అనుకో, ఎలా ఫీల్ అవుతాడు? అది కరెక్ట్, అది అది నిజమైన విమానం కాదు, కానీ ఎప్పుడు సంతోషపడతాడు? అది నిజమైన విమానం అని చెప్పి దాంతో పాటు నువ్వు కూడా నమ్మినట్టున్నావు అనుకో, సంతోషపడుతుంటాడు. ఎన్నిసార్లు కావాలని చెప్తే ఒప్పుకుంటాడా? ఈవెన్ భగవంతుడు కూడా అదే పరిస్థితి. మనుషుడిగా కనిపించినప్పుడు భగవద్గీత మొత్తం చెప్పినా నమ్మడు. ఓకే ఓకేనా రమేష్? డస్ ఇట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్? మేక్ సెన్స్? Yeah, yeah, yeah. హరే కృష్ణ. యాక్చువల్ భగవంతుడు మోర్ మెర్సిఫుల్ అంటారు కదా, దయాకరుడు, దయ చూపించే మొత్తం ఎక్కువ. ఈవెన్ మన మదర్ కూడా అంత దయ చూపించలేదు, ప్రేమ చూపించలేదు. అసలు భగవంతుడి ప్రేమ కోట్లాది రెట్టింపు మన తల్లి ప్రేమతో కంపేర్ చేస్తే. ఈవెన్ తల్లి అయినా ఓసారి 1000 సార్లు చెప్తుంది, 100 సార్లు చెప్తుంది, 1000 సార్లు చెప్తుంది, 1,000,000 సార్లు చెప్తుంది. అప్పటికైనా తల్లి అయినా కొట్టాల్సిందే ఒకసారి. ఎందుకు కొడుతుంది? కొడితే దెబ్బ నశించాలని కొడుతుంది, ఎవరు కొట్టరు, రేపు కరెక్ట్ అవుతావు అని. అందుకే ఏంటంటే మనకి డిస్కషన్ వస్తుంది భగవద్గీతలో. యాక్చువల్ మనం వచ్చింది కారాగారం. ఇప్పుడు కారాగారంగా వచ్చి కొందరు ఫస్ట్ క్లాస్ జైల్లో ఉన్నారు, కొందరు సెకండ్ క్లాస్ జైల్లో ఉన్నారు, అంతే తేడా. సో ఇంకొకటి, ఇప్పుడు గుడ్ కర్మస్ ఎక్కువ చేస్తే ధనవంతులుగా పుడతారా, అంటే బ్యాడ్ కర్మల వల్ల బీద వాళ్ళుగా పుడతారా? అసలు అది ఫ్యాక్టరా? పుట్టుకకి అదేమైనా ఫ్యాక్టర్ అవుతుందా? నీకు ఫస్ట్ ఏంటంటే మెయిన్గా కోరికలు. ఎప్పుడైతే మనిషికి కోరికలు ఉంటాయో, నేను ఇవి అనుభవించాలని కోరికలు ఉన్నాయో, రైట్, సో వాటికి పుట్టుక కారణము అవి యాక్చువల్గా. సో ఎప్పుడైతే నీకు కోరికలు ఉన్నాయో, సో మరి అప్పుడు ఎలాంటి శరీరం కావాలి అది మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మంచి మనిషికి చెడు జరుగుతుంది, తర్వాత డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ చాలా, ఇదొక ఫ్యాక్టర్. కర్మ అనేది ఒక ఫ్యాక్టర్. ఒక కారణం. ఇంకోటి ఏంటంటే మన కోరికలు. మెయిన్గా ఏంటంటే కోరికలు. ఎప్పుడైతే మనిషి కోరికలు కంప్లీట్గా నశించి భగవంతుడే తన కోరిక అయిననుకో, నీ పాపాలన్నీ పడిపోతాయి.
బట్ దాని అంటే గుడ్ కర్మాస్ ఉంటే ధనవంతులు అనే అదైతే లేదు. జస్ట్ డిజైర్స్ వల్ల ధనవంతులుగా పుట్టడం. ఈ భగవద్గీతలో ఒక శ్లోకంలో కవర్ అవుతుంది. ఓకే. మనము ఎప్పుడైతే ఇట్లా కొంచెము ఎదిగి యాక్చువల్గా వచ్చేదంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా స్టార్ట్ చేసారు జర్నీ, వాళ్ళు మధ్యలో ఆపేసారు అనుకో ఏదో ఒక రీజన్ వల్ల, సో అది నెక్స్ట్ జన్మ ఈ జన్మలో మోక్షం రాలేదనుకో, ఇంకో జన్మల మోక్షము రావడానికి అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే మళ్ళీ డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. అంటే ఫోకస్ నువ్వు ఎక్కడైతే వదిలేసావో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే అప్పుడు మంచి మంచి కుటుంబంలో, లైక్ ధనవంతులైన కుటుంబం అయినా కావచ్చు, లేదంటే భక్తి ఎక్కువ ఉన్న కుటుంబంలో. డబ్బే అవసరం కాదు కదా మెయిన్గా, మేబీ కొన్ని ప్లేస్లలో ఆ టైంలో డబ్బే కావాలి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే. సో అది పూర్తిగా, కానీ డజంట్ మీన్ నువ్వు దానికి అతకపోయావు అనుకో కిందికి పడిపోతావు, మళ్ళీ మర్చిపోతావు. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కోర్స్ మనకు నాలెడ్జ్ చాలా తక్కువ. భగవంతుడు మన ఒక్కరిదే కాదు, రైట్, 8,40,000 జీవరాశులు, అందులో మన ఒక మనిషి జన్మలనే ఎంతమంది 10,000 కోట్ల మంది ఉన్నారు. 10 బిలియన్స్ కదా, 10 బిలియన్ పీపుల్ వరల్డ్లో. అలాంటిది వేరే జీవరాశులు కోట్లాది ఉన్నారు. అందరిది అబ్జర్వ్ చేసి ఎవరికి ఏది కావాలో కరెక్ట్గా తన టైంకి ఇస్తున్నాడు. కర్మ ఒకటి, ఇంకోటి కోరిక. మెయిన్గా రీజన్ చెప్పాలంటే కోరిక. ఇప్పుడు మన కోరిక వల్లనే ఇప్పుడు అమెరికా ఎందుకు వచ్చినాము, అమెరికా రావాలని గట్టిగా ఉండే. ఎవరికైతే గట్టిగా కోరిక ఉంటుందో ఆటోమేటిక్గా అది వస్తుంటుంది. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు కదా, యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్తి సమిచ్చతి తస్యాచలం శ్రద్ధం తామే వేదామ్యహం. ఎవరికైతే మనము ఒక దానిలో విశ్వాసం చాలా గడంగా పెంచుకున్నాం అనుకో, అది చెడైనప్పటికి కూడా భగవంతుడు ఇస్తుంటాడు. ఎందుకంటే నీ అంత కోరిక ఉంది, అది నీ చెడైనప్పటికి కూడా తనే ఇవ్వాల్సిందే. ఈవెన్ ఒక టెర్రరిస్ట్ కూడా ఎంత టెర్రరిస్ట్ అయినా చాలా ఒక అంత బలమైన కోరిక, లేదా కోపం, లేదా కోరిక, వాళ్ళు చాలా వెళ్ళిన తర్వాత ఇలా చెడు పనులు చేయడానికి అనుమతి వస్తుంది. ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతానాం యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి. ఈశ్వరుడు మన గుండెలో ఉండి అన్నీ చూస్తూ, అన్ని కంట్రోల్ చేస్తూ, అన్నిటికి అనుమతిస్తూ నడిపిస్తున్నాడు. పెద్ద చాలా ఈవెన్ ప్రెసిడెంట్ కానీ టెర్రరిస్టే కానీ నడిపించేదే తను. నీ కోరిక అంత స్ట్రాంగ్ ఉంటే అనుమతిస్తాడు ఏదో రోజు. కానీ దాని తగ్గట్టు కాన్సిక్వెన్స్ ఉంటాయి. యూ కాంట్ ఎస్కేప్ కాన్సిక్వెన్సెస్. దాని తగ్గట్టు కర్మలు అనుభవించాల్సిందే. మళ్ళీ మొత్తం ట్రాక్ వేసి తనే. సో వీఆర్ వెరీ మైన్యూట్ దాని కెపాసిటీ ముందు. సో అందుకే చూడండి, ఇలా మన లైఫ్ ఎలా మూవ్ అవ్వాలంటే, ఇప్పుడు ఒక తండ్రి దగ్గర మన పిల్లలు, నా తండ్రి ఉన్నాడని ఉందనుకో, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు, ఎంత సంతోషంగా ఉంటారు. చిన్నప్పుడు మై డాడీ ఈజ్ ఎవ్రీథింగ్, మై డాడీ ఈజ్ సూపర్ హీరో. ఆ ఫేత్, ఆ నమ్మకము పిల్లలకి ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది? సో మనం ఒక్కసారి ఎదగంగానే ఏమవుతుందంటే అహంకారము పెరిగిపోతున్నట్టు ఆటోమేటిక్గా. అది కంట్రోల్లో ఉండదు. సో ఎవరికైతే అహంకారం ఎక్కువ పెరుగుతుందో తండ్రిని మర్చిపోతారు. సో వాళ్ళ లైఫ్ ఏమవుతుంది, మిజరబుల్. ఎవరైతే నిజంగా భగవంతుని ఒక చిన్నప్పుడు పిల్లలు తండ్రిలాగా ఒక స్టేజ్లో చూడరు కదా, చూస్తారు కదా. సో మనం ఎప్పుడైతే చూడగలుగుతాం భగవంతుని, మన లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక పిల్లాడు ఏ విధంగా అయితే ఒక తండ్రి దగ్గర హ్యాపీగా ఉంటారో
రైట్. భగవంతుడికి మీద అంతా మనకు నిజమైన విశ్వాసం ఉంటే హ్యాపీగా బతకచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్, అన్ని యాక్చువల్ మన క్వాలిటీస్ భగవంతుడి క్వాలిటీస్ సేమ్, క్వాంటిటీ డిఫరెంట్ అంతే. మనం పిల్లలతోని చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒక తండ్రి పొజిషన్ పెట్టుకుంటే, తల్లి తండ్రి పొజిషన్ పెట్టుకుంటే ఎలా ఉంటాం మన ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం పిల్లలతోని. యాక్చువల్ భగవంతుడు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో అది మనలో చిన్నగా కనిపిస్తుంది అంతే. మేక్ సెన్స్ రమేష్? యా, ఎప్పుడైనా భగవంతుడు చూస్తే దర్ ఇస్ నో మిస్టేక్ ఉందంటే అది మన సైడే ఉంది. Yeah. నేను అది మాత్రం 100% చెప్తాను. ఓన్ ఎక్స్పీరియన్స్ తోని. లోపం ఉందంటే మళ్ళా ఉంది, భగవంతుడి లోపం అస్సలు లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, అనలైజ్ చేయండి, మీ అందరు కూడా అదే కంక్లూజన్కి వస్తారు. ఈజ్ పర్ఫెక్ట్. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్య సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తా త్వమాదిదేవా పురుషా పురాణ తమస్య విశ్వస్య పరం నిదానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ తయా తదం విశ్వమనంతరూపా. 11వ చాప్టర్లో అర్జునుడు విశ్వరూపం కనిపించినప్పుడు భగవంతుని ఎలా పొగుడతాడు. యాక్చువల్ అది మన దేవుని పొగడము మన నరనరాల్లో, మన ప్రతి రక్త కణాల్లో ఇమిడిపోవాలి. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, భగవంతుడు పర్ఫెక్ట్, అందులో అసలు లేదు. Yeah. ఎప్పుడైతే అది మనం రియలైజ్ అవుతామో ఆటోమేటిక్గా హ్యూమిలిటీ వస్తుంది. ఎప్పుడైతే హ్యూమిలిటీ వస్తుందో నాలెడ్జ్ స్టార్ట్ అయింది, మన జర్నీ స్టార్ట్ అయింది. యాక్చువల్గా మనిషి జన్మ రావడం చాలా అమేజింగ్. యాక్చువల్లీ ఎన్నో పుణ్యకర్మాలు చేస్తే తప్ప అసలు ఈ మనిషి జన్మ రాదు. సో ఫ్రెండ్స్, నేను వెరీ ఫార్చునేట్, చాలా అదృష్టవంతులము మనిషి జన్మ రావడం. సో ట్రై చేయండి, వీలైనంత ట్రై చేయండి భగవంతుని అబ్జర్వ్ చేయడానికి, భగవంతుని ఎక్స్పీరియన్స్ చేయడానికి. యూ విల్ బి ఓన్లీ ద ఏమంటారు, యూ విల్ టర్న్ అవుట్ ఓన్లీ బి ద విన్నర్, నెవర్ లూజర్. బట్ ఎప్పుడైతే మనం భగవంతుని అసలు పట్టించడం దూరం వెళ్ళిపోయా అనుకో, గ్యారంటీడ్ ఫెయిల్యూర్. అంతే కదా. ఎనీ క్వశ్చన్స్? అయినా మనం హాఫ్ అన్ అవర్ పై వెళ్దాం. వీ కెన్ స్టాప్ హియర్. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ రేపు 5:30 కలుద్దాం. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రవి, ఒక క్వశ్చన్. ప్రభు, వినిపిస్తుందా? వినపడుతుంది. ఏంది క్వశ్చన్? క్వశ్చన్. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? డోంట్ ఆస్క్ మీ టఫ్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. అంటే జనరల్ గా నాకు ఈ బుక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి మీద ఒక జనరల్ క్వశ్చన్ ఉండే, ఎప్పటి నుంచో ఉండే కానీ ఎవరిని అడగలేదు. అడుగు. సో ఇవన్నీ ఒక హ్యూమన్ రైటప్ కదా, అంటే మనల్ని ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కదా, వీటిలో నిజం ఎంత, అబద్ధం ఎంత? ఇప్పుడు ఎట్లా అంటే మనం ఫ్రిక్షన్ స్టోరీ చూస్తాము, మన మూవీస్ తీస్తున్నారా ఫ్రిక్షన్ స్టోరీస్ బేస్ చేసుకొని. సో మన ఇండియాలో ఇవన్నీ ఒకప్పుడు ఎప్పుడు చాలా ఏళ్ల క్రితం రాశారు. భగవద్గీత కానీ, మహాభారతం కానీ, రామాయణం కానీ.
ఇది రైటర్ యొక్క గొప్పతనం అనుకోవాలా, లేదంటే ఇది దీంట్లో ట్రూత్ ఎంత అన్ట్రూత్ ఎంత? సో డెఫినెట్లీ రైటర్ గొప్పతనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే యాక్చువల్లీ ఇది రైట్ చేసిందే భగవంతుడు. సో నువ్వు అదే మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం కదా రై ప్రభు. ఇప్పుడు ఈ భూమండలాలు మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఎర్త్ సైజ్, అవును రైట్. ఎర్త్ తన చుట్టూ తను 1000 km/h రొటేట్ అవుతుంది, ఆర్బిట్ అవుతుంది. 1000 kilometers అంటే మన ప్లేన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంటుంది తన చుట్టూ తాను. ఓకే, ప్లస్ సూర్యుడి చుట్టూ 1 million km/h. సో వీటికి ఒక సృష్టికర్త ఇలాంటి ప్లస్ అజ్యూమ్ సృష్టికర్త ఉన్నాడు. మనం అంతా ఈరోజు మొత్తం అది అనలైజ్ చేసినాం. సృష్టికర్త ఉన్నాడు. డూ యూ థింక్ దట్ సృష్టికర్త ఈజ్ ఆర్డినరీ పర్సన్? అలా డిజైన్ చేయగలడంటే ఆర్డినరీ పర్సన్ అయితే అంతా చేయలేరు, ఎందుకంటే మనము ఉన్నాము, మనలో ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు ఒక లిమిటేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ రైట్. సో అవన్నీ ఇమాజిన్ ఓన్లీ చూపుతోనే ఇవన్నీ అవుతున్నాయి. సో మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనిషి చూపుతోని ఇప్పుడు లైక్ వైఫ్ హస్బెండ్ ఇట్లా ఒక లుక్ వేసింది అనుకో, ఆ లుక్తో మనిషిని కంట్రోల్ చేయగలరు తెలుసా? అవును. సో ఇందులో శాస్త్ర ప్రకారం చూసుకున్న భగవంతుడు జస్ట్ లుక్తోనే ఇవన్నీ కంట్రోల్ చేయగలడు. సో ఇది ఒక యూనివర్స్. ఇలాంటి మల్టీ యూనివర్సెస్ ఉన్నాయి. సో ఒక విధంగా చెప్పాలంటే జస్ట్ అబ్జర్వ్ చేస్తుండు, చుట్టూరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ద పర్సన్ హూ ఇస్ బిహైండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ మస్ట్ బి వెరీ ఇంటెలిజెంట్, రైట్. సో ఇంటెలిజెంట్ ఎక్స్పెక్ట్ చేయి. నీ ఇంటెలిజెన్స్ కంపేర్ చేసుకో, నీ ఇంటెలిజెన్స్తో తన ఇంటెలిజెన్స్ కంపేర్ చేయి, రైట్. సో అప్పుడు సో అలాంటి పర్సన్ ఉన్నప్పుడు ఎస్ ఇలాంటి నాలెడ్జ్ డెఫినెట్లీ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంకోటి ఎలిమెంట్ ఏమైనా అనలైజ్ చేస్తూ ఉంటారు రవి ప్రభు ఈజ్ ఇలా స్లోగా నువ్వు ఇది నాలెడ్జ్ వస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ని ఫోకస్ చేయి. ఈ నాలెడ్జ్ వల్ల నీ రిలేషన్స్ బిల్డ్ అవుతున్నాయా, నీ రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయా? ఈ నాలెడ్జ్ వల్ల నువ్వు మోర్ హ్యాపీగా ఉంటున్నావా, మోర్ మిజరబుల్గా ఉంటున్నావా? ఈ నాలెడ్జ్ వల్ల నువ్వు యాంగ్జైటీ పెరుగుతుందా తగ్గుతుందా, డిస్ట్రెస్ పెరుగుతుందా తగ్గుతుందా, డిప్రెషన్ పెరుగుతుందా తగ్గుతుందా, హ్యాపీనెస్ పెరుగుతుందా తగ్గుతుందా, రైట్. సో దోస్ విల్ బి బేసిక్ థింగ్స్, రైట్. ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఏంటి? ఇప్పుడు గీతా బుక్ వల్లనే మనం అందరం ఇక్కడ ఈ విధంగా జూమ్ కాల్ చేయగలుగుతున్నాం, రైట్. సో మన అందరం కలిసినప్పుడు కూడా మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ కాల్ ఇది, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కాల్ చేస్తున్నారు, రైట్. డెఫినెట్లీ మనకి ఇంత కనెక్ట్గా అవ్వడం కారణం ఈ గీత నాలెడ్జ్, రైట్. మా రిలేషన్స్ అబ్జర్వ్ చేసుకున్నా, రమేష్ తనని ఎప్పుడు నేను ప్రీచ్ చేసింది లేదు. మార్పు చూస్తారు ఎప్పుడైనా, మనిషి మార్పు టిపికల్గా ఏంటంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. సో అలా ఇప్పుడు ఒకసారి ఏం చేస్తామంటే ఒక పాత్ర నడిచిన వాళ్ళు చెప్తూ ఉంటారు దీనివల్ల హెల్ప్ అవుతుందని. నువ్వు టెస్ట్ చేయొచ్చు ప్రతి క్షణంలో నీకు హెల్ప్ అవుతానే యూ కెన్ గో దట్ నాలెడ్జ్. ఇదేంటంటే మనకు భగవద్గీత ఇది ప్రూవెన్, కానీ నువ్వు వర్డ్స్ ప్రకారం వెళ్ళుకుంటే 4th చాప్టర్లో భగవంతుడు అర్జునుడికి చెప్తాడు ఏంటంటే ఇది జస్ట్ నాలెడ్జ్ 5000 సంవత్సరాల కింద నాలెడ్జ్ కాదు, బహూని మే వ్యతితాని కాచులు ఏంటంటే 4th చాప్టర్ తెలుగులో చదువుతాను. ఒక 4-5 వర్సెస్ తెలుగు చదువుదాం. 4th చాప్టర్కి వెళ్ళండి, ఎవరన్నా బుక్ ఉంటే చూసుకోండి. 4th చాప్టర్ 1st వర్స్ నుంచి. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను,
నశింపు లేనట్టి ఈ యోగ శాస్త్రం నేను సూర్యదేవుడైన వివస్వునికి బోధించాను. సూర్యదేవుడైన వివస్వానికి బోధించాను. వివస్వనుడు దానిని మానవులకు పిత అయిన మనువుకు ఉపదేశించెను. మనువు తిరిగి దానిని ఇక్ష్వాకునికి ఉపదేశించాడు. ఇక్ష్వాకు ఎవరు? రామ డైనెస్టీ. సో అప్పుడు క్వశ్చన్ అడతాడు, ఏంటి కృష్ణ, నువ్వు మాతో పాటే ఇప్పుడు మాతో పాటు ఉన్నావు, మేబీ ఒక 50-60 ఏళ్ళు పెద్దవాడివి, నువ్వు సూర్యభగవానుడు వివస్వునికి చెప్పడం ఏంది? అది ఈ సర్కోత్కృష్టమైన శాస్త్రము ఈ విధంగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది. ఇది వెరీ ఇంపార్టెంట్ వర్డ్, గురు శిష్య పరంపర. ఒక గురువు నుంచి శిష్యుడికి, ఇంకో శిష్యుడికి, కింద శిష్యుడికి, కింద శిష్యుడికి, కింద శిష్యుడికి. ఎలా ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నాకు గురువు ఇక్కడ హరివిలాస్ మహారాజ్, తనకి నాలెడ్జ్ ఎలా వచ్చింది? ప్రభుపాద నుంచి వచ్చింది. ప్రభుపాదకి ఎలా వచ్చింది? భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి మహారాజ్. భక్తి సిద్ధాంత సరస్వతికి మహారాజ్కి ఎలా వచ్చింది? పైన వాళ్ళ గురువు బాబాజీ మహారాజ్. ఇలా పైకి వెళ్తూ ఉంటే చైన్. సో బ్రహ్మ నుంచి కృష్ణ వరకు ఎండ్ అవుతుంది ఈ నాలెడ్జ్. సో నేను అంతమందిని ట్రాక్ చేయలేను, కానీ అంటే అట్లీస్ట్ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఒక లిస్ట్ చేశారు పేర్లు. డెఫినెట్లీ మనం ఒక లాస్ట్ 6-7 జనరేషన్స్ వ్యాలిడేట్ చేసుకోగలము, రైట్? అంతకంటే ఎక్కువ ఈవెన్ సైన్స్ ప్రూవ్ చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా గురు మహారాజ్ చెప్తూ ఉంటాడు, ఇప్పుడు పిల్లాడికి తండ్రి ఎవరు చెప్పగలరు, కన్ఫర్మ్ చేయగలరు 100%? ఓన్లీ తల్లి మాత్రమే కన్ఫర్మ్ చేయగలదు, రైట్? సో ఈ విధంగా ఎగ్జాంపుల్ వెళ్తూ ఉంటే యాక్చువల్ భగవద్గీత అనేది పరంపరగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది. ఇది శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. ఇది టైంతో ఏమవుతుందంటే, కానీ కాలక్రమంలో ఈ పరంపర విచ్ఛిన్నమైనది. అందుకే ఈ యోగం నశించినట్టుగా కనిపిస్తుంది, నశించలేదు. 3 భగవాన్ ఇతడు, నీవు నా భక్తుడివి, అంతేగాక నా మిత్రుడివి. అందుకే ఈ యోగశాస్త్రం యొక్క దివ్య రహస్యమును అర్థం చేసుకోగలవని భగవంతునితో గల సంబంధం గురించిన ఈ పురాతన శాస్త్రము ఈ రోజు నాచే నీకు చెప్పబడింది. ఇంకోటి, ఈ నాలెడ్జ్ ఎలా వస్తుంది? నువ్వు భక్తుడు అవ్వాలి ప్లస్ మిత్రుడివి. సో ఈ విధంగా 4th అర్జునుడు అడుగుతాడు, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకంటే పూర్వుడు, అంటే నీకంటే ముందు పుట్టాడు. మరి ఆదిలో నీవు ఈ శాస్త్రంను అతనికి బోధించావనే విషయము నేను ఎట్లా అర్థం చేసుకోవాలను, ఎట్లా నమ్మగలవు? సేమ్ క్వశ్చన్ రవి. సో నీకు వచ్చిన క్వశ్చన్ అర్జునుడికి 4th చాప్టర్ 4వ శ్లోకంలో వచ్చింది. సో అప్పుడు ఇంకా మొత్తం డీటెయిల్గా వెళ్తుంటాడు. ఓ పరంతప, ఓ అర్జున, నీకు నాకు ఇద్దరికి అనేకానేక జన్మలు గడిచాయి. అవన్నీ నాకు గుర్తున్నాయి, కానీ నీకు గుర్తులేదు. సో మన పొజిషన్ ఇదన్నమాట. మన పొజిషన్ అర్జునుడి పొజిషన్. మన పొజిషన్ ఎలా అంటే గుర్తుండవు, అంతే తేడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తల్లి కడుపు నుంచి పుట్టాము. తల్లి కడుపులో ఉన్నట్టు ఎవరికైనా గుర్తుందా? లేదు. తల్లి ఎప్పటిదో కాదు, అసలు మనం ఒక 1 month ముందు ఈ టైం ఏం చేస్తున్నాం గుర్తుందా? లేదు. సో రవి ప్రభు, ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. సో మన ఒక జీవుడి పొజిషను మర్చిపోవడం. సో ఈ విధంగా నువ్వు శాస్త్రంగా మూవ్ అవ్వు, ఎక్స్పీరియన్షియల్గా మూవ్ అవ్వు. సో ఇది
5,000 సంవత్సరాల నుంచి మనకు జస్ట్ చెప్తున్నారు. అగైన్ యూనో నువ్వు లాజికల్ వెళ్ళినా నాకు పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ 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 పేరెంట్స్. మనం అలా ఎంతమందిని ప్రూవ్ చేయగలం చెప్పు? అవసరం ఏముంది? మనకి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం కావాలి? మన తల్లిదండ్రులు ఎవరు, మా అంటే మన ముత్తాత ఎవరు, అంతకంటే పైకి వెళ్ళి తెలుసుకుని ఏం చేయగలం చెప్పు? చేసేది ఏం లేదు. బట్ 100% ఫేత్ మనం ఎట్లా పెట్టాలి? మన తల్లిదండ్రులు పెట్టాలి 100% ఫేత్. సో అదేవిధంగా ఏంటంటే ఈ గురువు పరంపర ఏంటంటే ఎప్పుడైతే శిష్యుడు ఉన్నాడో 100% ఫేత్ గురువు ఉండాలి, గురువులో ఉండాలి. అప్పుడే ఆ గురువుకి తన శిష్యుడు అవ్వగలడు. అందుకే పరంపర నశించదు. ఇప్పుడు ఇదంతా ఇస్కాన్ మొత్తం పరంపర చూసుకుంటే ఇది ఆర్డినరీ థింగ్ కాదు. ఈ అన్బ్రోకెన్ చైన్ ఉంటుంది. ఒక గురువు నుంచి కంపల్సరీ ఇంకో శిష్యుడు ఉంటాడు, ఒక్కరైనా ఉంటాడు. మన కోట్లాది మందిలో ఒక్కరైనా డెఫినెట్గా ఉంటారు. వాళ్ళ నుంచి పాస్ అవుతూ ఉంటుంది ఇది. నువ్వు అదొకళ్ళ వాల్యూడ్ చేసుకోవాలంటే నువ్వు ఈ పాత్రలో నడవాల్సిందే. అప్పుడే నీకు ఎక్స్పీరియన్షియల్ చూడగలవు. ఏంటంటే నీకు థియరిటికల్ అయిపోద్ది. థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ రోజులు నిలవదు. రవి హెల్ప్ అవుతుందా చిన్న అనాలజీస్? అంటే భగవద్గీత సైడ్ ఓకే, అంటే కృష్ణుడికి పరంపర అంటే తనకు గుర్తున్నది కాబట్టి తాను వచ్చి రాశాడు, చెప్పాడు. ఇది సేమ్ అప్లికబుల్ అంటే ఇది రామాయణానికి మహాభారతానికి కూడా అప్లికబుల్ అవుతుందా? ఎందుకంటే రాముడు ఇది మనకు భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పగా యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత. ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో భగవంతుడు వస్తుంటాడు. ఇప్పుడు భగవంతుడి స్టోరీస్ అన్నీ దివ్యమైనవి. వాటిని మనము కథలుగా వింటూ నెక్స్ట్ పాస్ అవుతుంటుంది. ఎలా పాస్ అవుతుంటా అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ చూసుకున్నాను అనుకో, తన గ్లోరీస్ కొన్ని సంవత్సరాలు ఉంటున్నాయి కదా. కానీ భగవంతుడు వచ్చినప్పుడు నీకు తన సిగ్నిఫికెన్స్ తెలిసిపోతుంటాయి. మొత్తము జీవరాశులకి అన్ని జీవరాశులకు తెలిసిపోతుంటుంది. ఇప్పుడు ఎలా అంటే ఒక మంచి మనకి వచ్చిన, చెడ్డ మనసు వచ్చినా, మంచి మనసు వచ్చినా మనకు ఆ ఎనర్జీస్ ఉంటాయి. సో భగవంతుడు ఆటోమేటిక్గా వచ్చినప్పుడు భక్తులకి మెయిన్ కనిపిస్తుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ భగవంతుడు చెప్తున్నాడు, నాహం ప్రకాశ సర్వస్య 7th చాప్టర్లో అందరికీ నేను కనిపించాను డైరెక్ట్ అదే. సో ఇది మొత్తము భగవద్గీత మొత్తం కవర్ చేస్తుంటుంది యాక్చువల్గా. నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత మోహితం నా విజానాతి మామ వ్యాపారమవ్యయం. సో ప్రతి మనం మాట్లాడే దానిలో ప్రతిదానికి రిఫరెన్స్ భగవద్గీతలో ఉంది. నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. మూఢులకు బుద్ధిహీనులకు నేనెన్నడూ వ్యక్తము కాను, వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉంటాను. అంటే మాయచే కప్పబడి ఉంటాడు. అందుకే నేను పుట్టుక లేని వాడనని, నశింపు లేని వాడనని వారెరుగరు. కానీ ఓన్లీ డివోటీస్ మాత్రమే భగవంతుడు వచ్చినప్పుడు తెలిసిపోతుంది. సో వాళ్ళ నుంచి ఆ పరంపర అనేది కంటిన్యూ అవుతుంటుంది. సో ఈ ధర్మం అనేది నశింపలేదు, ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు. పీరియడ్ అది. ఎవ్రీ వర్డ్ ఇన్ భగవద్గీత నోబడి కెన్ డిస్ట్రాయ్ ఇట్. ఇంకోటి మనం ఇక్కడ చదివాం తెలుగులో, నశించినట్టుగా కనిపిస్తుంది. అర్థమైందా రవి ప్రభు? నశించినట్టే కనిపిస్తుంది.
ఎలా అంటే మనకి ఎండమావుల్లో వాటర్ ఉన్నట్టు కనిపిస్తాయి. ఒకప్పుడు ఏదో ఒక ప్రభావం వల్ల ఒక చీకటి రూమ్లో ఒక పాము ఉందనుకుంటాం, లైఫ్ లాంగ్ పాము ఉందని అనుకుంటూ ఉంటాం. కానీ ఏదో రోజు ఒకరు వచ్చి లైట్ వేసి తాడని చూపించారనుకో, మొత్తం అజ్ఞానం అంతా ఎగిరిపోతుంది, ఆ చీకటి మొత్తం ఎగిరిపోతుంది. సో ఏమైంది, పాము ఉన్నట్టుగా అనిపించింది చీకటి రూమ్లో. లైఫ్ లాంగ్ అలా బతక. చాలా స్టోరీస్ ఉన్నాయి, ఇలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఒక స్టోరీ ఏంటంటే, ఒక రాజు చిన్నప్పుడు వాళ్ళ మదర్ రాజు ఫోటో యాక్చువల్ ఏంటంటే ఒక స్టోరీ డిఫరెంట్ చెప్తాను. ఒక రాజు బార్న్ గ్రోన్ అప్ అండ్ యంగ్ యువకుడు అయిండు. తను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సో మొత్తం తన పెళ్లి కోసము రాజు కోసం భార్యను వెతుకుతూ ఉంటారు. ఒకరోజు రాజు స్టోర్ రూమ్లోకి వెళ్తాడు. స్టోర్ రూమ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక పటం కనిపిస్తుంది. ఒక పటం మీద ఒక అందమైన అమ్మాయి ఉంటుంది, డేట్ కూడా ఉంటుంది అనుకోండి. ఆ పటం మీద డేట్ ఉంటుంది, ఒక అందమైన అమ్మాయి ఫోటో ఉంటుంది. అప్పుడు రాజు ఏం చేస్తాడు, పిలిపించి భటులను పిలిపించి ఈ అమ్మాయి ఎవరో అని చెప్పేసి మొత్తం దేశం మొత్తం తిప్పిస్తాడంటూ. ఎందుకంటే అమ్మాయి చాలా అందంగా ఉన్నది. సో మొత్తం తిప్పాక కూడా అసలు ఎప్పటికీ దొరకలేదు. సంవత్సరాలు గడిచాయి, దొరకలేదు అమ్మాయి. ఆ ఫోటోలకి పోలికలు కనబడే పర్సన్ అమ్మాయి ఎక్కడ దొరకలేదు. కానీ చివరికి తెలిసిన సత్యం ఏంటంటే, తను చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆడపిల్ల లేరని చెప్పేసి తనకి ఆడపిల్ల తయారు చేసి ఫోటో గీయిస్తారు. సో యాక్చువల్గా ఆ పటంలో ఉన్న అమ్మాయి యాక్చువల్ రాజే. సో లైఫ్ అనేది ఇంత డెలికేట్గా ఉంటుంది రవి ప్రభు. కొన్నిసార్లు పోయినట్టుంటుంది కానీ పోదు, కొన్నిసార్లు ఉన్నట్టుంటుంది కానీ ఉండదు. So even so I think does it answer your question, right Prabhu? Little bit. Yeah. Just analysis మనం చర్చ చేస్తున్నాం కదా, just analysis. So more we think, more we analyze, at the end of the day right Prabhu, ఈ డిస్కషన్ అన్ని should help you, make you a better person, build better relations, live satisfactory life, and leave the body satisfied. సో ఆ జ్ఞానము ఓన్లీ ఈ గీత ద్వారా గ్యారంటీడ్ సక్సెస్ ఫర్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ రిలీజియన్, రైట్, క్యాస్ట్, నేషనాలిటీ, creed, color of the body. No. These are Maya's elements. Prakriti is the representative of Maya. ప్రకృతి అంటే పంచభూతాలు, పంచేంద్రియాలు. పంచభూతాలు మైండ్, ఇంటెలిజెన్స్, అహంకార. ఇప్పుడు అంటారు కదా, పచ్చ కామెరలు వచ్చినోడికి లోకం మొత్తం పచ్చగా అనిపిస్తుంది, పచ్చ గ్లాసెస్ పెట్టుకున్న అందరికీ లోకం మొత్తం పచ్చగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ వరల్డ్ని ఈ పంచభూతాలు, మైండ్, ఇంటెలిజెన్స్, అహంకారంతో చూసామనుకో, లైఫ్ మొత్తం అలా అనిపిస్తుంది. టెంపరీ యాంగ్జైటీ ఉంటుంది, డిస్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే లోకాన్ని మొత్తాన్ని ఆ లెన్సెస్ ద్వారా చూస్తున్నావు. కానీ ఎప్పుడైతే భక్తి ద్వారా చూస్తావో, ఎప్పుడైతే భగవంతుని ద్వారా చూస్తావో, ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ద్వారా చూస్తావో, ఈ లోకం మొత్తం డిఫరెంట్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. పర్స్పెక్ట్ మనకి కార్పొరేట్ వరల్డ్ ఏంటంటే
Just change your perspective. This perspective is made to make you happy, eternal happiness. ఎటర్నల్గా హ్యాపీ ఉండడానికి ఆలోచన పెరుగుతుంది. ఓకే రవి ప్రభు, రైట్ నా ఫేత్ రవి ప్రభు. ఇంకొక ఎగ్జామ్ మా గురువు గారు ఇస్తారు. రవి ప్రభు, నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళాలనుకో, ఫ్లైట్ టికెట్ కొంటావు. సో ఏ ఫేత్తో కొంటావు? ఆ ఫ్లైట్ ఆ ప్లేస్ ఇంకో ప్లేస్కి వెళ్ళి ల్యాండ్ అవుతానికి కొంటావు. గ్యారంటీ ఉందా రవి ప్రభు? లేదు. This whole world is like that. So initially, because మాకు పరంపర నుంచి వచ్చింది, నీకు ఈ నాలెడ్జ్ త్రో రిలేటివ్స్ అయిన మా ద్వారా వస్తుంది, రైట్? సో ఎలాగైతే మనము మన పేరెంట్స్, మన తండ్రి ఎవరని మన మదర్ మీద ఫేత్ ఎలా పెట్టుకుంటామో, సిమిలర్లీ we have to have faith in the Bhagavad Gita initially. Then you will know in time. అలా కాలంలో గడిచిన కొద్దీ నీ ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అవుతుందో నీకు తెలిసిపోతుంది. బట్ నువ్వు అనుమానంతో ఎప్పుడు ఈ ఫ్లైట్ పడిపోవచ్చు అని ఎప్పుడు అనుమానం ఉందనుకో, నువ్వు ఎప్పుడు జర్నీ స్టార్ట్ చేయలేవు. యూఆర్ ఇంటెలిజెంట్, వీఆర్ ఆల్ ఇంటెలిజెంట్, డెఫినెట్లీ. మన పొటెన్షియల్ ఈజ్ సో హై రవి ప్రభు. సో పీపుల్ ఏంటంటే కాన్ఫిడెన్స్ లేక, మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేక, వీ డోంట్ టేక్ దిస్ ఇస్ నాట్ ఈవెన్ అడ్వెంచరస్, దిస్ ఇస్ అవర్ మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్. బీ బోల్డ్, బీ స్మార్ట్, యూ విల్ ఓన్లీ గెట్ స్మార్టర్. you'll only get smarter, you'll only get స్మార్ట్ అవుతుంటావు, పైన కొద్దిగా స్మార్ట్ అవుతుంటావు, ఇంటెలిజెంట్ అవుతుంటావు, మోర్ ఇంటెలిజెంట్ అవుతుంటావు. మెయిన్గా ఎక్స్పీరియన్స్ వావ్ మూమెంట్స్ అనేటివి చాలా వస్తుంటాయి. సో ఇట్స్ నాట్ లైక్ వి కెనాట్ ఎక్స్ప్లెయిన్ విత్ అవర్ వర్డ్స్. ఇలాంటి చిన్న ఎగ్జాంపుల్ కూడా రవి ప్రభు, మనము వేప తినక వేము తీయగా ఉండును. ఎంతమంది తీయగా ఉండేదాకా ట్రై చేశారు? అంటే ఎవరు అలా ట్రై, అది తినక అన్నారు కదా. తినక అంటే ఇనిషియల్ గా చేదు ఉన్నా ఓవర్ ద టైమ్ ఆ చేదు కూడా నీకు ఇష్టంగా మారుతుంది అన్నట్టు. దాని మీనింగ్ తీయగా ఉంటుంది. రైట్. సో గీత గ్యారంటీడ్. ఓకే. Nobody is a loser with the Gita, right Prabhu? యా, అందుకే కదా కొంచెం అంటే నేర్చుకో. I will give you 100% guarantee. If you want to take your journey very serious, I will give you 100% surety. I will be there with you. As long as I am in this body, right Prabhu, I will be there for you. ఓకే. Don't be afraid. You will never regret. You will love it. You are not alone, right Prabhu? లేదు అంటే నేను చిన్నప్పుడు స్కూల్లో నేర్పించారు కానీ అంత అప్పుడు స్కూల్ కదా. సో నో వరీస్. ఇప్పుడు చిన్నమా ప్రభు ఉన్నాడు, నేనున్నాను. హ్యూమన్ లైఫ్ ఒకలా వచ్చిందనుకో రవి ప్రభు, ఇంత అసోసియేషన్ దొరుకుతా అంటవా? గ్యారెంటీ ఫ్లైట్ డెస్టినేషన్ కి గ్యారంటీ లేదు, లైఫ్ డెస్టినేషన్ కి గ్యారంటీ ఏమి ఇస్తాం? No, I will give guarantee, bro. You will see it in time. But when you are sincere practitioner, అది కృష్ణనే చెప్తాడు భగవద్గీతలో. సో హీ గ్యారంటీ. ఓకే. Yeah. No, you will never be loser. You will only be the successor in this path. Not guru says or not friend says or Krishna says it. Yeah. You'll be very humble. You're humble, but it's like the Hanuman, right? Hanuman is devotee of Lord Ram. How much potential he has. భగవంతుడు రాకముందు తన పొజిషన్ ఏంటి? ఈవెన్ భాగవతం చదువుతుంటే అర్జునుడు
అంత యుద్ధం చేశాడు కదా, ఈవెన్ భీష్ముని ఓడించాడు, ద్రోణుని ఓడించాడు. ఎప్పుడైతే భగవంతుడు తన పాస్ట్ టైమ్స్ అయిపోయినాయో, అర్జునుడు ఒంటరిగా ఉన్నప్పుడు చిన్న పిల్లల చేత, యాదవుల చేత ఓడించబడాడు అర్జునుడు. ట్రస్ట్ మీ రవి ప్రభు, if President of the United States assume that is your own father, how will you feel? అది Yeah. తెలియదు. But we have a That the president of the United States is your father. Like, what kind of a consciousness will you have? If you can build the same faith, అదే ఫేత్ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, తన మీద నాకు అంత లవ్ ఉంది. వాట్ డూ యూ థింక్ విల్ బి యువర్ పొజిషన్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్? హూ ఈస్ స్టాపింగ్? అవర్ సెల్స్. ఎలా వస్తుంది ఇలాంటి ఫేత్? ఓన్లీ త్రూ అసోసియేషన్, రైట్ అసోసియేషన్. Don't worry about this, birth and death. As long as you have the devotee association, your life is successful. I will die, you will die, everybody will die. Right? You may live longer, I may live shorter, doesn't matter. But love, ఆ లవ్ డెవలప్ చేసుకోవడం ఓన్లీ హ్యూమన్ లైఫ్లో వస్తుంది. You can develop love, but you need association. This association will not make you alcoholic, gambler, abuser, right? This association will build love, అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. రైట్, ఇవన్నీ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి రవి ప్రభు. ఓకే ప్రభు, సో యూ హ్యావ్ ఫ్రెండ్స్, ఎటర్నల్ ఫ్రెండ్స్. మేబీ ఈ భౌతిక దేహానికి మేము మామ ప్రభులు కావచ్చు, బట్ వీఆర్ యువర్ ఎటర్నల్ ఫ్రెండ్స్. ఓకే బ్రో. ఓకే, ట్రస్ట్ us. ఓకే, యా and then you can experience నీ ఓన్ ఎక్స్పీరియన్స్ తోనే you can move forward. You will be only the successful person, smartest person in this material world. హరే కృష్ణ. సో Hare Krishna. ఫ్యామిలీ, సంసార డ్యూటీస్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే. హరే కృష్ణ. Hare Krishna.